నేను చాలా విగ్రహారాధికుడిని, చిన్నప్పటి నుంచి విగ్రహారాధికుడిని. నేను 10th క్లాస్లోనే సంస్కృతంలో భగవద్గీత చదివినోడిని. లక్ష్మీదేవి దండకాలు, హనుమాన్ చాలీస దండకాలు, తర్వాత సంస్కృతంలో మన శ్లోకాలు ఇవన్నీ కంఠస్థం అన్నమాట నాకు. నేను సూర్యుడు ఉదయించక మునిపి పూజలు చేసేవాడిని నేను హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టినప్పుడు. అయితే నేను స్నానం చేసి వచ్చేవరకు పూజలకు అన్నీ రెడీ. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేనే మార్గం, జీవం, సత్యం అని చెప్తున్నాడు. నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశంలో ఆ శ్లోకం ఉంది. అంటే మన గ్రంథాల్లో ఉన్న దేవుణ్ణి తీసుకెళ్ళి బైబిల్లో రాసుకున్నారు. బైబిల్లో రాసుకొని మనకి చెప్తున్నారు. మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటికీ మేము మొక్కుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం. ఒక్క గంట కూడా రాత్రి నిద్రపోలేదు. తెల్లవారులు పూజలు చేసుకున్నాం, మొక్కుబళ్ళు మొక్కున్నాం చేసి ఉదయం 5:30 గంటలకి నేను ఈ దేవుడు, ముఖ్యంగా మా ఆంజనేయ స్వామి మా నాన్నగారిని కాపాడతాడో, నాకేమీ కాదు అన్న ధైర్యంతో ఆ బిల్డింగ్లో నుంచి అపోలో హాస్పిటల్లో గ్రౌండ్లోకి వచ్చాను. గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఒక అపరిచితుడు ఎదురయ్యి ఏమన్నాడంటే, రాత్రి తెల్లవారుజామున మీ నాన్నగారు చనిపోయారండి అన్నాడు. మా నాన్నగారు చనిపోవటం ఏంటి? మేము ఎవరిని సేవిస్తున్నాం? మా దేవుళ్ళు ఎవరనుకుంటున్నాడు? మా దేవుడు ఎవరనుకుంటున్నాడు? ఆంజనేయ స్వామి, చిరంజీవి, చచ్చిపోయిన లక్ష్మణ్ణి బతికించినోడు. మా నాన్నగారు కుక్కల కొట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి ఫు అని ఊహించుకుని మేకులేయించుకున్న ఒక చెక్క మీద వేలాడదీసిన శవం మనకెందుకు? మనకి పారమ్మ తెల్లి ఉంది, మనకి శివాచలం నరసింహ ఉన్నాడు, మనకి కనక మందా అయితే 1 కోటి మందా 33 కోట్ల ఒక్కడే. దేవుళ్ళు ఇద్దరుండరు. దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగ్ అండి. ఆకాశాలు అంటారు ఎప్పుడైనా? గాలి, ఎయిర్స్ అంటారు ఎప్పుడైనా? అనరు. ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్ కదా. అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్ అండి. దేవుడు ఎప్పుడు ఒక్కడే. దేవుళ్ళు 10 మంది ఉండరు. దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. నువ్వేదో రాముడు, కృష్ణుడు, దేవుడు, వీళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు. దేవుడు అనేవాడు ఎలా ఉండాలో నీకు తెలుసా? అసలు దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటో నీకు తెలుసా అని ప్రశ్నించా. ఏంటంటే నేను రాముని గురించి తెలుసు, కృష్ణుడి గురించి తెలుసు, శ్రీనివాసుడు గురించి ఇవన్నీ చదివినోడే, ధ్యానించినోడే, పూజలు చేసినోడే. కానీ నీ దేవుడి గురించి నాకు తెలుసు, నేను నమ్మిన యేసుప్రభుని గురించి నీకు తూతా కూడా తెలియదు, మాట్లాడకన్నాను. ఏంటి మీ దేవుడు గొప్పతనం అంది. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు ఎప్పుడు ఏకరీతిగా ఉండే దేవుడు, భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన అనాది సంకల్పం చేత నన్ను ఏర్పరుచు చేసుకున్నటువంటి విధానాన్ని నా సాక్ష్య రూపంలో మీ అందరికీ కూడా తెలియజేయాలని ఆశతో ఈ వీడియో తీస్తున్నాను. దయచేసి నా సాక్ష్యం మీరందరూ కూడా విని అనేకులకు షేర్ చేసి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నా సాక్ష్యం రుజువు చేస్తుంది. కాబట్టి మీరు కూడా మీ విశ్వాసంలో భక్తులు బలపరచబడి దేవుని యొక్క రక్షణకు అందరూ పాత్రలు కావాలని సదుద్దేశంతో అనేకులకు దేవునికరంగా దేవునికి మహిమకరంగా ఈ సాక్ష్యం ఉండాలని నేను కోరుతూ ఆశతో ఈ సాక్ష్యాన్ని వీడియో చేస్తున్నాను. నా పేరు దోసపాటి కృష్ణారావు. మా నాన్నగారి పేరు దోసపాటి విశ్వనాథం గారు, మా అమ్మగారి పేరు సీతారామమ్మ గారు. మా నేటివ్ ప్లేసు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, వేంసూరు మండలం, లచ్చనగూడెం అనే కుగ్రామంలో మేము జన్మించాం. మేము పుట్టుకతోటే తరతరాల నుంచి కూడా మేము ఆంజనేయ స్వామి భక్తులం. మా ఇంటి ముందే దేవాలయం ఉంటుంది. మేము చిన్నతనం నుంచి కూడా ఆంజనేయ స్వామి భక్తులం. అలాగనే మేము చిన్నతనం నుంచి చదువుకుంటూ వేంసూరు అనే మండలంలో హై స్కూల్ ఉంది. మా ఊర్లో అయితే 5వ తరగతి వరకే ఉంటుంది. హై స్కూలు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది మా ఊరికి. ప్రతిరోజు మేము 3 కిలోమీటర్ల దూరం తిరిగి నడిచి వచ్చేవాడు. అప్పుడు మాకు సైకిల్ కూడా కనీసం లేదు. అయితే మధ్యలో మర్లపాడు అనే గ్రామం ఉంది, వేంసూరుకి మా లచ్చనగూడానికి. ఆ మర్లపాడు గ్రామం కాలనీ అంటారు, ఎస్సీ కాలనీ అంటారు. ఆ ప్రాంతానికి రాగానే ఒక ఊరు బయట ఒక చిన్న చర్చి ఉండేది. ఆ చర్చి దగ్గరికి రాగానే
నేను ఆ చర్చికి వెళ్ళి తిరిగేవాడిని. యేసు ప్రభువా అని ఆ చర్చిని చూసి దండం పెట్టుకునేవాడిని, ఎవరికి తెలియకుండా మనసులో. అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తుంది ఏంటంటే, నా చిన్నతనంలోనే దేవుని సంకల్పంలో నేను ఉన్నానని ఆ దేవుడు నన్ను చిన్నతనంలో చదువుకున్నప్పుడే ఆకర్షించాడు. కానీ నాకు అప్పుడు తెలియలే యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, ఆయన గురించి నాకు తూతా తెలియదు. కానీ ఆయన అంటే అభిమానం. ఎక్కడ చర్చ కనపడ్డా కూడా దేవుడు నన్ను అలా ఆకర్షించేసేవాడు. నాకు తెలియకుండా నేను దేవుని తన్మయం చెందేవాడిని, సంతోషించేవాడిని యేసు ప్రభు అని. కానీ ఆయన గురించి నాకు ఏమీ తెలియదు. మా దేవుడు ఆంజనేయ స్వామి దేవుడు. అలాగనే నేను వేంసూరు హై స్కూల్లో అయిపోయిన తర్వాత సత్తిపల్లి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత జలగం వెంగళరావు డిగ్రీ కాలేజీలో మేము డిగ్రీ చదువుకున్న తర్వాత నా క్లాస్మేట్స్ 42 మంది, 40 మంది ఉద్యోగస్తులే. ఆఖరి కలెక్టర్స్ కూడా ఉన్నారు నా క్లాస్మేట్స్. అయితే నేను వైశ్య కులంలో పుట్టాను. నేను ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన మోహన్ శర్మని. మీ ఇద్దరమే ఏ ఉద్యోగాలు చేయట్లా. అందరూ గవర్నమెంట్ జాబ్సే. టీచర్స్ ఎక్కువ, లెక్చరర్స్ ఎక్కువ, ప్రొఫెసర్స్ ఎక్కువ, బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు, కలెక్టర్ కూడా ఉన్నారు. అయితే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. మా కజిన్ బ్రదర్ ద్వారా వెళ్ళి ప్రైవేట్ కాంట్రాక్టర్ సోహం ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్, ఉంగరాల కన్స్ట్రక్షన్స్ అని హైదరాబాద్ ట్యాంక్ బండ్ కింద ఇందిరా పార్క్ ఉంటుంది. ఇందిరా పార్క్ పక్కనే దోమలగూడ అనే ప్రాంతంలో మా ఆఫీస్ ఉండేది. అక్కడ జాయిన్ అయ్యాం. దాంట్లో రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగనే 82, 83లో నల్గొండ జిల్లా వాడపల్లి రాశి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కృష్ణానదిపై బ్రిడ్జి కట్టాము మా సంస్థ ద్వారా. తర్వాత జగ్గేపేటలో బ్రిడ్జి కట్టాము. మాచర్ల, వాడపల్లి, సత్తెనపల్లి, భీమవరం, తర్వాత నిడదవోలు, ఇంకా తాడేపల్లిగూడెం, మరి విశాఖపట్నంలో పాత గాజువా దగ్గర స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఎదురుగా, తర్వాత సింహాచలం దగ్గర పెందుర్తి అనే గ్రామంలో రైల్వే బ్రిడ్జ్ కట్టాం. అప్పుడు 91వ సంవత్సరం, 91వ సంవత్సరంలో పెందుర్తి, అది లాస్ట్ బ్రిడ్జ్ అనమాట. నేను ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంటాం. అయితే దేవుడు నాకు 87లో నాకు మ్యారేజ్ అయింది. 87లో మ్యారేజ్ అయినప్పుడు నా భార్య యేసు ప్రభు నమ్ముకొని ఉంది. కానీ ఆయన గురించి ఏమీ తెలియదు, బైబిల్ తెలియదు, చర్చికి వెళ్ళదు. కానీ దేవుని నమ్ముకున్నారు. ఇంకే విగ్రహ పూజలు చేయరు. ఎందుకనగా వాళ్ళ పెద్దన్నయ్య పుట్టినప్పుడు అనారోగ్యంతో పుట్టాడు, పక్షవాతంతో. కాబట్టి ఎక్కడే డాక్టర్ దగ్గర పోయినా కూడా స్వస్థత రాకపోతే ఒక విశ్వాసం వచ్చి వాళ్ళకి ఇంటికి వచ్చి స్వార్థ చేశారు. విజయవాడ పూర్ణానందపేట రైల్వే స్టేషన్ ఎదురుగానే వారు స్వగ్రామం. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు నమ్ముకోండమ్మా, స్వస్థత వస్తుంది, యేసు ప్రభు నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడని దేవుడు చెప్తే అప్పుడు ఆ యేసు ప్రభు నమ్ముకోవటం వలన వాళ్ళ అన్నయ్య బాగుపడ్డాడు. అందుకని కరుణాకర్ అని పేరు పెట్టారు వాళ్ళ అన్నయ్య గారికి. అట్లా యేసు ప్రభు అంటే ఏంటో రుచి చూశారు. ఆ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. నేను వివాహం అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టాం. ఏది అశోక్ నగర్ పక్కన గాంధీనగర్లో ఫ్యామిలీ పెట్టాను. అయితే నేను చాలా విగ్రహారాధికుని, చిన్నప్పటి నుంచే విగ్రహారాధికుని. నేను 10th క్లాస్లోనే సంస్కృతంలో భగవద్గీత చదివినోడిని. లక్ష్మీదేవి దండకాలు, హనుమాన్ చాలీస దండకాలు, తర్వాత సంస్కృతంలో మన శ్లోకాలు ఇవన్నీ కంఠస్థం అన్నమాట నాకు. నేను సూర్యుడు ఉదయించక మునిపే పూజలు చేసేవాడిని నేను హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టినప్పుడు. అయితే నేను స్నానం చేసి వచ్చేవరకు పూజలకు అన్నీ రెడీ చేసేది నా భార్య, కానీ పూజ చేసేది కాదు. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా కొరకు ప్రార్థన చేసేది. ఇలాగ 2 సంవత్సరాలు. ఈ మధ్యలో క్రిస్మస్ పండుగలు వస్తే ఆమెకు కావాలన్నా స్టార్లు కానివ్వండి, ఇంకేం కావాలన్నా కూడా తీసుకొచ్చి ఇచ్చేవాడిని. అయితే నేను మాత్రం అన్నీ ఉండే అంటే ఆంజనేయ స్వామి భక్తుని. ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది. నాకు ఆటంకంగా ఆమె లేదు, ఆమెకు ఆటంకంగా నేను లేము, అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. ఒకే కుటుంబంలో నేను ఆంజనేయ భక్తుని, ఆమె యేసు ప్రభు భక్తుని. అలా కొంతకాలం జరుగుతుంది. తర్వాత నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం షిఫ్ట్ అయ్యాను, పెందుర్తి. అక్కడ ఫ్యామిలీ పెట్టినప్పుడు మా నాన్నగారు మా ఊర్లో దేవాలయం తరతరాల నుంచి ఉంది, తాత ముత్తాతల దగ్గర నుంచి ఉంది. అది పూర్తిగా పాడైపోయింది. మా నాన్నగారి ఆధ్వర్యంలో ఆ దేవాలయానికి చుట్టూ ప్రహరీ నిర్మించటం, ధ్వజస్తంభాన్ని నిలబెట్టడం, ప్రతిష్ఠ చేయటం, గర్భపు గుడి కట్టడం, దాని గుడి మీద పంచలోహాలతో శంకు చక్రాలు ప్రతిష్ఠ చేయటం, ఇవి మా కుటుంబం ద్వారా మొక్కుకున్నాం.
ఇక శంకు చక్రాలు ప్రతిష్ఠ చేసుకోవాలి పంచలోహాలతో చేసినవి. అప్పుడు మా నాన్నగారికి జాండీస్ వచ్చినాయి, అనగా కామర్లు వచ్చినాయి. అది ఎవరు తెలుసుకోలేదు, మా నాన్నగారు గ్రహించలేదు. క్రమేణ ఆకలి చచ్చిపోతుంది, తినట్లేదు, నీరసం అయిపోతున్నాడు. ఏదో జ్వరమో ఏదో నీరసమో ఏదో అనుకుంటున్నాం, కానీ కామెర్లని మాత్రం ఎవరు గుర్తించలే. ఎవరో ఒక అన్యురాలు వచ్చి, అంటే ఒక మా ఊర్లో ఒక సహోదరి వచ్చి మా నాన్నగారు, అయ్యా మీ కళ్ళు అలా ఉన్నాయి ఏంటి అని అన్నప్పుడు అప్పుడు ఆలోచించేశారు. ఇది కళ్ళు అలా ఉండటం ఏంటి, మరి మా నాన్నగారు ఇలా ఉండటం కారణం అదేనా అని తెలుసుకుంటే అది జాండీస్ అని తెలిసింది, కామెర్లని తెలిసింది. అప్పుడు మా నాన్నగారు మంచాన్ని పడిపోయి తినటం లేదు, ఏమీ లేదు. అప్పుడు నాకు ఉత్తరం రాశారు. నేను అప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. 91లో నాకు ఆ ఉత్తరం ఇక్కడి నుంచి రాస్తే 3 రోజులకి వచ్చింది ఉత్తరం. అప్పుడు ఫోన్లు లేవు, ఈ సెల్ ఫోన్లు అలాంటివి ఏమీ లేవు. అప్పుడు నేను హుటాహుటిన నా భార్యని నా కుమారుని తీసుకొని విశాఖపట్నం నుంచి మా ఊరు వచ్చాను, స్వగ్రామం లచ్చనగూడెం. వచ్చిన తర్వాత మా నాన్నగారు చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే మా నాన్నగారు అనారోగ్యానికి గురవటం కానీ, మా అమ్మగారు అనారోగ్యానికి గురి అవటానికి కానీ, వారు ఎప్పుడైనా హాస్పిటల్ జాయిన్ అవ్వటం కానీ, ఇంజక్షన్లు పొడుచుకోవటం కానీ మేము ఎప్పుడు చూడలేం మా జీవితంలో. అంత ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు. చూస్తే ఇప్పుడు ఎలా అయిపోయారేంటి, ఇంత ఆరోగ్యవంతులు ఇలా అవటానికి కారణం ఏంటి, ఏం జరిగిందని తెలుసుకుంటే అది కామెర్లు అని తెలిసింది. నేను న్యూజివేడ్లో ఒక డాక్టర్ నాకు తెలిసిన వ్యక్తి ఉండటం వల్ల నేను న్యూజివేడ్ వెళ్ళి గబగా ఒకటి న్యూజివేడ్ వెళ్ళి ఆ డాక్టర్ని సంప్రదించాను. అయ్యా మా నాన్నగారికి కామెర్లే, ఇది పరిస్థితి అని చెప్తే, మీరు సమయం వేస్ట్ చేసుకోబాకండి, ఎక్కడ తీసుకుపోకండి, డైరెక్ట్గా హైదరాబాద్ తీసుకెళ్ళండి అన్నాడు. అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉండేది కాబట్టి హిమాయత్ నగర్లో అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్కి తీసుకెళ్ళాను. టెస్టులు చేస్తే ఆ టెస్టుల రిపోర్ట్ ఏంటంటే లివర్ చాలా బాగా దెబ్బతినిపోయింది, బతకటం చాలా కష్టం. ఆ రిపోర్ట్ చూసిన వ్యక్తి అన్నాడు, నన్ను పక్కకు పిలిచి, అయ్యా లివర్ చాలా పాడైపోయింది, మీ నాన్నగారు బతకటం చాలా కష్టం, 3-4 రోజుల కంటే ఎక్కువ బతకరు అని అన్నప్పుడు నేను దుఃఖం ఆపుకోలేక ఏడుస్తుంటే, అయ్యా ఏడవబాకు, నువ్వు ఏడిచేది చూస్తే ఇంకా డేంజర్ మీ నాన్నగారికి, నువ్వు చాటు నుండు నువ్వు ఏడవకో, మీ నాన్నగారు అర్జెంటుగా అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళు, జూబ్లీ హిల్స్లో ఉంది అని అంటే, అప్పుడు నేను అక్కడి నుంచి ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి అపోలో జూబ్లీ హిల్స్కి తీసుకెళ్ళాను. అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశాను. వారు అన్నారు, ఈ రిపోర్ట్లు చూసి ఎంపటే మేము డయాలసిస్ చేయాలంటే వేరే మార్గం లేదు, అది లాస్ట్ స్టేజ్లో ఉంది అన్నారు. అయితే మాకు హామీ, ఏం జరిగినా మా బాధ్యత కాదు అని మీ సంతకం పెట్టాలంటే మా అన్నయ్య గారు పెట్టారు. మా అన్నయ్య గారిని మా నాన్నగారి దగ్గర ఉంచి నేను మా అమ్మగారు అపోలో హాస్పిటల్ ఎదురుగా ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం. ఇప్పుడు 91లో ఏప్రిల్ నెలలో. అయితే అపోలో హాస్పిటల్కి ఎదురుగా ఒక బిల్డింగ్ తీసుకొని తెల్లవార్లు మా దేవతలకు పూజలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటికీ మేము మొక్కుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం. 1 గంట కూడా రాత్రి నిద్రపోలేదు. తెల్లవార్లు పూజలు చేసుకున్నాం, మొక్కుబళ్ళు మొక్కున్నాం చేసి ఉదయం 5:30 గంటలకి నేను ఈ దేవుడు, ముఖ్యంగా మా ఆంజనేయ స్వామి మా నాన్నగారిని కాపాడుతాడో, నాకేమీ కాదు అన్న ధైర్యంతో ఆ బిల్డింగ్లో నుంచి అపోలో హాస్పిటల్లో గ్రౌండ్లోకి వచ్చాను. గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఒక అపరిచితుడు ఎదురయ్యి ఏమన్నాడంటే, రాత్రి తెల్లవారుజామున మీ నాన్నగారు చనిపోయారండి అన్నాడు. మా నాన్నగారు చనిపోవటం ఏంటి, మేము ఎవరిని సేవిస్తున్నాం, మా దేవుళ్ళు ఎవరనుకుంటున్నాం, మా దేవుడు ఎవరనుకుంటున్నాడు, ఆంజనేయ స్వామి చిరంజీవి, చచ్చిపోయిన లక్ష్మణ్ణి బతికించినాడు. మా నాన్నగారిని బతికించడా, మేము ఆంజనేయ స్వామి భక్తులం, మా నాన్నగారు ఆ దేవాలయాన్ని బాగు చేశాడు, ఎంతో భక్తి శ్రద్ధలతో చేశాడు, ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దేవుడు మా నాన్నగారిని కాపాడుతాడు. మా నాన్నగారు చనిపోవడం ఏంటి, నువ్వెవరు నాకు తెలియదు కదా, మేమెవరో నీకు తెలియదు కదా, మా నాన్నగారు చనిపోయారని నువ్వు ఎలా చెప్తావు అని అడిగితే ఆయన అన్నాడు, నిన్న మధ్యాహ్నం పూట మీ నాన్నగారిని అక్కడ జాయిన్ చేసేటప్పుడు నేను పక్కన సోఫాలో ఉన్నానండి, లేకపోతే నాకేం తెలుసండి, మీరు మీ అమ్మగారు మీ నాన్నగారు మీ అన్నయ్య గారు వచ్చారండి, చూశాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నానండి అంటే అది వాస్తవమే. అయితే మరి ఈ దేవతలందరూ ఏమైనట్టు, ఈ ఎన్ని పుణ్యక్షేత్రాలు మొక్కున్నాను కదా, ఈ దేవుళ్ళందరూ మా నాన్నగారిని కాపాడలేకపోయారా అని ఆ సందేహం కలిగి ఆలోచిస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం నాకు వినపడింది. అది ఏమిటి, నీవు సేవించుచున్న దేవతలు దేవుళ్ళు కారు, నువ్వు పూజించుచున్న విగ్రహములు దేవుళ్ళు కారు, దేవుడు నేనే, భూమి ఆకాశం సృజించిన యేసును నేను అని డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడితే దేవుడు మాట్లాడినప్పుడు నాకు కనపడాలి కదా, చుట్టూ చూస్తే ఎవరూ లేరు, కానీ స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఎటు నుంచి వచ్చింది అంటే ఆకాశం నుంచి పైనుంచి వస్తున్నట్టుగా నాకు అర్థమైంది.
పైకి చూస్తే పైన కనపట్లేదు. ఎవరే మరి? యేసుని అంటాడు, ఏడి మరి? మాకు కనపడాలన్నమాట. కనపడకపోతే దేవుడని నమ్మం. కాబట్టి ఎవరబ్బా ఇప్పుడు మాట్లాడింది ఎవరు? కనపడ్డేంటి? స్వరం వినపడుతుంది, కానీ మళ్ళీ ఆకాశం వైపు చూస్తే దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. నువ్వు సేవించుచున్న దేవతలు దేవుళ్ళు కారు, నువ్వు పూజించుచున్న విగ్రహములు దేవుళ్ళు కారు, దేవుడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే భూమి ఆకాశము సృజించిన యేసును అని రెండోసారి మాట్లాడినప్పుడు నా అంతరంగంలో మార్పు కలిగిపోయింది. ఇక యేసే దేవుడు అనే స్థితికి నేను వచ్చేసాను. నా అంతరంగంలో మార్పు కలిగింది. దేవుడు నన్ను ఆకర్షించుకున్నాడు. ఆ క్షణము నుంచి నేను క్రైస్తవుని. ఇన్ని దేవతలను వదిలిపెట్టేశాను, ఇన్ని విగ్రహాలు పూజలు అన్నీ మొత్తం తొంగలో దక్కేసేసాను. ఇప్పుడు మా నాన్నగారు డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రైస్తవుడికి వెళ్ళాను. నా అంతరంగంలో మార్పు కలిగింది. మా అన్నయ్యకి తెలియదు, మా అమ్మగారికి తెలియదు, ఎవరికి తెలియదు. మా నాన్నగారు డెడ్ బాడీని తీసుకెళ్ళి 5 గంటల జర్నీ హైదరాబాద్ నుంచి మా ఊరు తీసుకెళ్ళే వరకు అందరికి కబుర్లు చెప్పడం అయిపోయింది, అందరు రావడం అయిపోయింది. ఆ అంత్యక్రియల్లో పాల్గొనడానికి అందరూ సిద్ధపాటు చేసేసారు. మేము వెళ్ళాం. మరి అందరూ అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు, కానీ నేను పాల్గొనట్లేదు. అరా నువ్వు ఎందుకు పాల్గొనట్లేదు అంటే, వీళ్ళందరూ దేవుళ్ళు కారు, నేనే దేవుడిని అని యేసు ప్రభు నాతో మాట్లాడాడు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, యేసు ప్రభువే దేవుడు, వీళ్ళందరూ కాదు. ఈ ఆచారాలు ఈ పద్ధతులు నాకు అవసరం లేదు, నేను ఏట్లో పాల్గొన్నాను. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదరా, వచ్చేవరకు ఏమైంది నీకు? మెంటల్ వచ్చిందా? పాడైపోయినవా? ఏంట్రా యేసు ప్రభు దేవుడు ఏంట్రా? యేసు ప్రభు ఎవరి దేవుడురా? అంత మాత్రం తెలియదా నీకు? మన దేవుళ్ళు ఎవరో తెలీదా నీకు? మన నాన్న తాత ముత్తాతల దగ్గర నుంచి ఏ భక్తులు మనం అని ఎన్ని చెప్పినా వీళ్ళెవ్వరూ దేవుళ్ళు కారు. దేవుళ్ళైతే మా నాన్నగారిని ఎందుకు రక్షించలేకపోయారు? ఇంత భక్తి శ్రద్ధలతో దేవాలయాన్ని బాగు చేస్తే, ఎంతో గొప్పగా మా సొంత పనులు కూడా పక్కన పెట్టి దేవాలయం గురించి అహర్నిశలు కష్టపడి చేస్తే ఆ దేవుడు ఏమయ్యాడు? ఎందుకు రక్షించలేదు? నేను ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటికీ నేను మొక్కున్నా, మరి ఏ దేవుడు కూడా కరుణించలేదు. మీరు ఈ దేవుళ్ళు ఎట్ట అవుతారు? మాట్లాడాడు దేవుడు యేసు ప్రభు, ఆయనే దేవుడని నేను నమ్ముతున్నాను, ఇంక వీళ్ళెవరు దేవుడు కారు. ఎందుకంటే ఆ యేసు ప్రభు గురించి చెప్పడానికి నాకేం తెలియదు. ఆయన నేనే దేవుడని తెలుసుకొని నా బయలుపరుచుకుంటే తప్ప ఆయన దేవుడని నాకు తెలియదు. మరి ఆయన గురించి నేనేం చెప్పాను వాళ్ళకి? కానీ మొండిగా చెప్తాను, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, వీళ్ళందరూ కారు. ఎందుకంటే ఆయన నాతో మాట్లాడేవాడే దేవుడు. మాట్లాడలేని వాళ్ళు దేవుళ్ళు ఎట్టయితారు అని మొండిగా తెలిసినంత వరకు వాదించారు. సరే వాడిని వదిలేసేయండి, మన కార్యక్రమాలు పాల్గొందామని దహన కార్యక్రమాలు అన్నీ చేసేసారు. ఎముకలు ఇవన్నీ కూడా పోగు చేసుకున్నారు. అన్ని పుణ్యక్షేత్రాల్లో కలపడానికి సిద్ధపడారు. గోదావరి, కృష్ణ ఇవన్నీ దగ్గర నదులన్నీ కూడా కలిపేశారు. ఇంకా కొన్ని తీసుకెళ్ళాం. ఎక్కడికంటే త్రివేణి సంగం అని, కాశీ అని, గయా అని, ఇలా పుణ్యక్షేత్రాల్లో నదుల్లో కలిపితే పుణ్యం అని, ఆత్మకు శాంతికి చేకూరుతుందనే ఒక ఆచారాలతోటి అక్కడికి వెళ్ళటానికి వారు వెళ్ళలేక, మా అమ్మగారు మా అన్నయ్య గారు వెళ్ళలేక, అరే నువ్వేం చేయొద్దు, మమ్మల్ని తీసుకురారా, ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము చూసుకుంటామంటే, అప్పుడు నేను కంపెనీలో సెలవు తీసుకొని నేను త్రివేణి సంఘంలో కలపడానికి వెళ్ళాం. అక్కడ పురోహితుడు అన్నాడు, మరి నువ్వు కూడా పాల్పొందే కార్యక్రమాలు అంటే, నేను పాల్గొందానండి, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అంటే, యేసు ప్రభు దేవుడా, ఎవరైనా చెప్పింది నీకు? ఏ కులం మీది? ఇక్కడ ఎందుకు వచ్చారా మీరు? అది అన్నాడు. ఇవన్నీ కాదండి, యేసు ప్రభు ఒక్కడే దేవుడు. అది కానివారు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా అమ్మగారికి తెలియదు, మా అన్నయ్య గారికి తెలియదు, వాళ్ళతో చేయించుకోండి, నేను చేయను అని చెప్పమ్మడిగా. సరే ఆయన వదిలిపెట్టేసి రండి అన్నారు. అక్కడి నుంచి కాశీ వెళ్ళిపోయాం. కాశీ గంగలో కలిపాం. ఆ గంగ ఎలా ఉంది? అన్నీ శవాలే, ఎక్కడ చూసినా ఎముకలే, ఎక్కడ చూసినా పురుగులే. అబ్బు అసలు కాలు పెట్టడానికి నాకు ఒళ్ళు అస్సలు ఇష్టపడలే, అంత అసహ్యంగా కనపడింది గంగ. అయితే అదంతా అయిపోయిన తర్వాత కాశీలో అంటే ఆ నగరంలో కాశీ విశ్వనాథుడి టెంపుల్ ఒకటి ఉంది. అది పురాతనమైన దేవాలయం. ఆ దేవాలయంలో ఆ కాశీ విశ్వనాథుడికి మొక్కుంటే మా నాన్నగారు పుట్టారని విశ్వనాథం అని పేరు పెట్టారు. అయితే మా నాన్నగారి పేరు ఈ దేవుడి పేరేనా అని చూడటానికి వెళ్ళానంతే. అక్కడ ఒక విగ్రహం ఉంది ఆ గుళ్ళో. ఆ దేవాలయాన్ని అలా చూసా అంతే తప్ప భక్తి కాదు, ఏమీ కాదు. అది అయిపోయిన తర్వాత గయకి వెళ్ళాం. కాశీ నుంచి గయకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా
ఈ కార్యక్రమాల్లో పాల్పొందినప్పుడు అక్కడ పురోహితుడు అడిగాడు, అయ్యా నువ్వు కూడా రా, మరి మీ అన్నయ్య గారితో మీ అమ్మగారితో నువ్వు కూడా కూర్చో, కార్యక్రమం జరుగుతుంటే మా వాళ్ళు అన్నారు, మా అన్నగారు మా అమ్మగారు ఆ యేసు ప్రభు నమ్ముకున్నాడండి, వాడు రాడు, మొదటి నుంచి దేంట్లో పాల్పొందట్లేదు, ఆయన వదిలేసేసాను అంటే ఆయన కోపం వచ్చింది. వేపనానికి కోపం వచ్చి ఏమంటాడంటే, అయ్యా నీకు యేసు ప్రభు ఎవరో చెప్తా చూడు, ఈ బోటుకి వెళ్ళి చూడు, ఒక స్విచ్ ఎత్తే లైట్ వెలుగుద్ది, ఒక స్విచ్ ఎత్తే ఫ్యాన్ తిరుగుద్ది, ఇంకో స్విచ్ ఎత్తే ఇంకొకటి వెలుగుద్ది. ఆ లైటు, ఈ ఫ్యాను, ఆ బల్బు అన్నీ కూడా ఈ బోర్డులోనే ఉన్నాయి. ఈ బోర్డే దేవుడు. తెలుసా నీకు యేసుప్రభు అంటే? యేసుప్రభు అనేక దేవుళ్ళు ఉంటారు, ఈ బోర్డే దేవుడు, అవన్నీ దేవతలు అనుకో అన్నాడు. నేను అన్నాను, ఈ హాల్లో బోర్డు ఉంటుందండి, ఆ సందులో బోర్డు ఉంటుంది, ఆ గదిలో బోర్డు ఉంటుంది, అన్ని బోర్డు కలిపి మెయిన్లో కంట్రోల్ ఉంటుందండి, మెయిన్ దగ్గర తీసేస్తే ఏ బోర్డులో ఏది పనిచేయదో, ఏ బోర్డు కూడా పనిచేయదో, ఆ బోర్డే యేసుప్రభు అన్న. దెబ్బకి ఆ వేపనైనా స్టన్ అయిపోయి, అబ్బో ఆయన వదిలిపెట్టేసేయండి, మీరు రండి అన్నాడు. వచ్చి వాళ్ళతో పాటు కార్యక్రమాలు చేసుకొని డబ్బులు తీసుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఈ కార్యక్రమాలు సర్దుమణిగిన తర్వాత మనశ్శాంతి ఏర్పడే వరకు కొన్ని దినాలు మా ఊర్లోనే, మా ఇంట్లోనే ఉన్నాం. తర్వాత ఒక నెల 10 రోజుల తర్వాత మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి. అప్పుడు మా తమ్ముడిని మదిరిలో దత్తత ఇచ్చాం, అడాప్షన్ ఇచ్చాం. వాళ్ళు విడిపోయారు. మా తమ్ముడు ప్రత్యేకంగా వేరే ఆటోమొబైల్ బిజినెస్ పెడుతుంటాడు. మావాడు విశాఖపట్నం వచ్చి, అన్నయ్య ఈ ఉద్యోగాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాంరా, మదిర్రా, ఇద్దరం కలిసి ఆటోమొబైల్ బిజినెస్ చేద్దాం అని విశాఖపట్నం వచ్చి నా దగ్గర 2-3 రోజులు ఉన్నాడు. బతినాడుతుంటాడు. నేను రాను, నా దగ్గర 100 మంది వర్కర్స్ ఉంటారు, రైల్వే ఎంప్లాయీస్, ఇంజనీర్లు కూడా నాకు వచ్చి సలాం పెడతారా, నేనే అందరు పేమెంట్ చేసేది, వారానికి 3-4 లక్షలు పేమెంట్ చేస్తున్నారు ఆ రోజుల్లో అని. నేను రాను, ఈ స్టేటస్, నా కారు అన్నీ ఉన్నాయి ఇక్కడ అంటే బతిమాలి ఇక ఈ రాడు అన్న కూడా నిశ్చయానికి వచ్చేసి వెళ్ళిపోయాడు. మావాడు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి నేను సైట్లోకి వెళ్తాను, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లోకి వెళ్ళాను ఉదయం 8:30కి. 8:30కి వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. నువ్వు మదిర వెళ్ళు అని 8:30 నుంచి ఉదయం 8:30 గంటల నుంచి 9 గంటలకు ½ అన్ అవర్ దేవుడు కంటిన్యూగా నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు మదిర వెళ్ళు అంటే నాకు మదిర వెళ్ళటం ఎట్టి పరిస్థితుల్లో నాకు ససేమ ఇష్టం లేదు. అందుకని నేను ఏమి సమాధానం చెప్పట్లా, వింటున్నా అంతే. నా సెటిల్మెంట్ హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ తప్పితే మూడోది విజయవాడ కానీ అనుకున్నాను. కాబట్టి నేను మదిర వెళ్ళటం నాకు ఏమాత్రం ఇష్టం లేక మా తమ్ముడు వచ్చినా వెళ్ళలేదు. దేవుడు మాట్లాడుతున్నా నేను విన్నాను కానీ మాట్లాడలేదు. రెండో రోజు కూడా 8:30కి నేను సైట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మాట్లాడటం ప్రారంభించాడు. నువ్వు మదిర వెళ్ళు అని. మదిర వెళ్ళు అని దేవుడు మాట్లాడుతున్నా కూడా నేను మౌనంగానే ఉన్నా కానీ స్పందించలేదు. ఎందుకంటే నాకు మదిర వెళ్ళటం ఇష్టం లేదు. రెండో రోజు అయిపోయింది. మూడో రోజు మళ్ళీ 8:30కి సైట్కి వెళ్ళాను. ఆ రోజు మాట్లాడటం మాత్రం భయంకరంగా ఉంది. దేవుడు స్వరం నెమ్మదిగా ఎట్లుంటుందో, ఆయన కోపం వస్తే ఆయన స్వరం ఎలా ఉంటుందో నేను చూశా. నువ్వు మదిర వెళ్ళు అనే ఒక వార్నింగ్ లాగా ఆ స్వరం వినపడుతుంది. దడుచుకున్నా ఇప్పుడు కూడా ఆయన మాట వినకపోతే ఏం జరుగుద్దో అని భయపడిపోయి అయ్యా వెళ్తానయ్యా, మదిర వెళ్తాను అంటే ఆ బ్రిడ్జ్ కూడా ఎండింగ్లోకి వచ్చేసింది, కన్స్ట్రక్షన్ ఎండింగ్లోకి వచ్చేసింది. అప్పుడు ఆ దేవుడికి వెళ్తానన్న వరకు వెంటనే స్వరం ఆపేశాడు. ఇక నేను వెంటనే 2-3 రోజులు 4 రోజులు అన్నీ సర్దుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి నేను అక్కడి నుంచి లారీ మాట్లాడుకొని మొత్తం సామాన్ తీసుకుని 92లో మదిరికి వచ్చేసాను. జనవరిలో మదిరికి వచ్చిన తర్వాత నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మా తమ్ముడితో జాయింట్ కలిశాను బేరం. మరి వచ్చి ఏం చేయాలో తెలియదు. మదిర వెళ్ళమన్నాడు. మదిర వచ్చిన తర్వాత ఏం చేయాలో నాకు చెప్పలేదు. నేను ఏం చేయాలో తెలియదు. నాకు యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి చర్చికి వెళ్ళాలి. ఏ చర్చికి వెళ్ళాలి అని బండి వేసుకొని మదిర మొత్తం తిరిగితే ఆర్సీఎం చర్చి నాకు గొప్పగా కనపడింది, పెద్దగా కనపడింది. అప్పుడు ఆర్సీఎం చర్చికి వెళ్ళటం ప్రారంభించాం. మా తమ్ముడితో కలిసి బిజినెస్ ప్రారంభించాం. అది బతుకు తెరుకు ఏదో కావాలి కదా అని. అప్పుడు ఆర్సీఎం చర్చికి వెళ్తుంటే మధ్యలో దారిలో ఎబ్రోన్ చర్చ్ ఉంది. వాళ్ళు సంఘస్థులు నన్ను పిలిచి ఏమంటున్నారంటే, అయ్యా మీరు అన్యుల్లాగా ఉన్నారు, మీరు అన్యులేనా, మీరెవరు అంటే ఇట్లా చెప్పాను. మరి అక్కడ చర్చికి వెళ్తే మీకు యేసుప్రభుని గురించి ఏమి తెలియదయ్యా, మీరు యేసుప్రభుని గురించి తెలుసుకోవాలంటే ఈ చర్చికి రండి, మీకు వివరంగా తెలుస్తుంది అన్నప్పుడు ఏదో చర్చ్ అనుకున్నాం కానీ వచ్చేసాం, ఎబ్రోన్కి వచ్చేసాం.
హెబ్రోనుకు వచ్చేసినప్పుడు ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే ఆదికాండంలో ఒక వాక్యం చెప్తుండు, కీర్తన గ్రంథం అంటాడు, సామెతల గ్రంథం అంటాడు, యెషయా గ్రంథం అంటాడు, ఇంకెక్కడికో తీసిపోతాడు, మత్తయి సువార్త అంటాడు, ఏదో సువార్త అంటాడు, ఏదో పత్రిక అంటాడు. ఎక్కడో మాట అక్కడో మాట చెప్తారేంటారా బాబు? అది తీయటం రాట్ల బైబిల్ నాకు. ఎందుకంటే భారతం కానీ రామాయణం కానీ ఏదైనా మొదలు పెడితే అంతవరకు కంటిన్యూ చదువుకొని పోతాం. ఈ బైబిల్ అలా కాదు, ఎక్కడో మాట చెప్తుంటే అక్కడో మాట చెప్తుంటే నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు నేనే సిగ్గుపడుతున్నాండి. నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు బైబిల్ చెప్తున్నారు పాస్టర్ గారు చెప్పినట్టు, నేను తీయలేకపోతున్నాను. నాకు సిగ్గు అనిపించింది. ఇదేంటి ఇలా చెప్తారేంటి బైబిల్, ఎలా చెప్తుంటారేంటి దేవుని గురించి, ఎవరికి అర్థమైద్ది అని అనుకునేవాడిని మనసులో, కానీ ఎవరిని అడిగేవాడిని కాదు. ఒక రోజున ఆ పాస్టర్ గారు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేనే మార్గం జీవం సత్యం అని చెప్తున్నాడు. నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశంలో ఆ శ్లోకం ఉంది. అంటే మన గ్రంథాల్లో ఉన్న దేవుణ్ణి తీసుకెళ్ళి బైబిల్లో రాసుకున్నారు. బైబిల్లో రాసుకొని మనకి చెప్తున్నారు. మళ్ళీ తిరిగి మన దగ్గర కాపీ కొట్టారు వీళ్ళు మన దేవుడి గురించి అనుకొని అపార్థం చేసుకున్నాను తెలియక. ఇదే మాటలు ఆ గ్రంథంలో భగవద్గీతలో ఉండేవారికి తెలియక, అర్థం చేసుకోక. కానీ అడిగేవాడిని కాదు, మనసులో పెట్టుకునేవాడిని. సరే అలాగా ఇంకొకసారి ఇంకొక వాక్యం ద్వారా పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ఏకైక దేవుణ్ణి అన్నాడు. మార్పు లేనివాడు, ఎప్పుడు ఒకేలాగా ఉండేవాడు, ఎప్పుడు ఉన్న దేవుడు అని అంటున్నప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. ప్రభువా, నువ్వు ఎప్పుడు ఉండే దేవుడువా? అయితే నేను 2000 సంవత్సరాల క్రితం పుట్టుంటే నేను చూసేవాడినేమో, కానీ ఇప్పుడు పుట్టా, మరి నేను చూసే అవకాశం లేదు, ఎందుకని నువ్వు లేవని. ఇప్పుడేమంటున్నావు? నేను ఎప్పుడు ఉన్నాను అంటున్నావు. నువ్వు ఎప్పుడు ఉండే దేవుడు అయితే నాకు కనపడు, నేను నమ్ముతా అప్పుడు అన్నా అని ప్రార్థించడం మొదలుపెట్టా. కొంతకాలం నడుస్తుంది. అయితే ఈ మధ్యలో ఏం చేశాడు దేవుడు? అలా సంవత్సరాలు గడుస్తూ ఉంది, కానీ నేను బాప్తిసం తీసుకోవట్లేదు. ఈ మధ్యలో మా బామ్మర్ది వివాహం నిశ్చయమైంది. మా బామ్మర్ది యేసుప్రభు నమ్ముకున్నారు, మా అత్తగారు మా మామగారు యేసుప్రభు నమ్ముకున్నారు. ఉయ్యూరులో ఉంటారు, కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉంటారు. అమ్మాయిది పామర్రు. అయితే పరిశుద్ధ వివాహం ఫలానా రోజని నిర్ణయమైంది. ముందు ఏం చేశారంటే, వాళ్ళకి ఒక్కతే అమ్మాయి, నా భార్య శారద. వాళ్ళు ఏం చేశారంటే వివాహానికి ముందు 4 రోజులు ముందే రమ్మన్నారు. వచ్చినాం. మేము వెళ్ళిన గడి ఏంటో, మేము వెళ్ళిన తెల్లారి నుంచి తుఫాన్ స్టార్ట్ అయింది. అల్లుడు వచ్చిన వేళ అనుకుంటారని మాకు భయం వేసింది. ఎందుకంటే తెల్లారి నుంచి తుఫానే. ఆ తుఫాను ఈరోజు తుఫాను గుర్చిద్ది, మరి రేపు తెరపిస్తుంది అనుకొని మేము అందరం కలిసి ప్రార్థన చేసాం. అందరం కలిసి ప్రార్థన చేసినా తగ్గట్లా. తుఫాను ప్రారంభమైనప్పుడు మన దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, తుఫాను ఆపుతుడు కదా అని ఇంటిళ్ళ పాది అందరం కూడా, బంధువులు అందరం కలిసి, దేవుడు నమ్ముకున్న వారు అందరం కలిసి ఆ రాత్రి చాలాసేపు ప్రార్థన చేశాం. దేవుడు తప్పకుండా ఈ రాత్రి తుఫాను ఆపుతాడని తెల్లవారు అనుకున్నాం. తెల్లవారిపాటుకు ఆపుతాడు అనుకున్నాం. తెల్లవారిపాటుకు చూసేవారికి మాత్రం ఆగలే తుఫాను, ఇంకా పెరుగుతుంది. ఇదేంటి ఎట్లా జరుగుతుంది ఏంటి? 2 రోజుల్లో వివాహం ఉంది కదా, ఎలా అయితే ఎట్లా అనుకున్నాం. మళ్ళీ మధ్యాహ్నం సమయంలో కూర్చున్నాం, అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. సాయంత్రం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, నైట్ కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. 2వ రోజు కూడా బీభత్సంగా వర్షం పడింది. 3వ రోజు ఖచ్చితంగా దేవుడు ఆపుతాడు, ఇది పరిశుద్ధ వివాహము అని విశ్వాసంతో ఉన్నాం. కానీ 3వ రోజు కూడా వర్షం ఏమాత్రం ఆగట్లేదు. ఆ రాత్రి కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నాం. తెల్లవారితే పెళ్ళి. ఏంటి ప్రభువా, మరి తెల్లవారితే పరిశుద్ధ వివాహం జరిగిస్తున్నాం కదా, మరి పరిశుద్ధ వివాహంకి మరి వర్షం ఆటంకం అయితే ఎవరు వస్తారు? బంధువులు ఎవరు వస్తారు? చుట్టాలు ఎవరు వస్తారు? మీ దేవుడు ఎంతటి వాడా, ఈ వర్షంలో పెట్టుకున్నారేంటి అని మనం హేళన చేయబడతాం కదా ప్రభువా. మరి ఈ వర్షం ఆపమని ఎంత ప్రార్థన చేసినా ఆ తెల్లవారి వివాహం అన్న రోజు కూడా ఉదయం వరకు కూడా తుఫాను ఏమాత్రం ఆగలేదు. చేసేది ఏమీ లేక ఒక కారు మాట్లాడుకొని మెయిన్ వాళ్ళందరినీ ముందు పంపించేసాం. ఉయ్యూరు నుంచి పామరులో ఆ చర్చిలో పరిశుద్ధ వివాహం, అమ్మాయి వెళ్ళే చర్చిలో. కాబట్టి మేము అందరం పంపించేసాం. లాస్ట్లో నేను, నా బామ్మర్ది, మా అబ్బాయి ముగ్గురు మిగిలిపోయాను. ఒక జీప్ మాట్లాడుకొని ఇక లాస్ట్లో అందరం పంపించి మేము వెళ్తున్నాం. ఉదయం 8:30 ఆ ప్రాంతంలో. ఆ జీప్ డ్రైవరు ఆ తుఫాన్లోనే
నడుపుతున్నాడు రోడ్డు మీద. ఆ ఊరు బయటికి వెళ్ళగానే మాకు రోడ్డుకి ఎడమవైపు కానీ కుడివైపు కానీ చూస్తే అంత జలమయమే, కానీ ఒక్క రోడ్డు తప్ప మాకు ఏం కనపట్ల. పొలాలు కనపట్లే, ఏం కనపట్లే. ఒక పక్క కాలువ అంతా నీరు. అలా వెళ్తుంది. కొంతలోకి వెళ్ళిన తర్వాత డ్రైవర్ ఏమన్నాడంటే, అయ్యగారు బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అన్నాడు. అంత స్పీడ్ ఎందుకయ్యా, కొద్దిగా స్లో చేయి, అన్నీ గుంటలు కదా, అంతా నీరు కదా అని నేనంటే, బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అయ్యగారు అన్నాడు. బ్రేక్ ఫెయిల్ అయిపోయిందా అని చాలా భయం వేసింది. సగం చచ్చిపోయాను. ఎక్కడ ఇప్పుడు ఏదైనా ఎదురైతే ఎలా ఆపగలం, తిప్పుకోగలం అని. అప్పుడు నేను ఆ డ్రైవర్కి ఏం సలహా ఇచ్చానంటే, అయ్యా పర్లంగు దూరంలో ఒక చెట్టు కనపడుతుంది రోడ్డుకి కుడివైపున, ఆ చెట్టుకి గుద్ది ఇచ్చేసేయి. బ్రేక్ ఫెయిల్ అయింది కాబట్టి మనం కంట్రోల్లో ఉండదు జీవు, కాబట్టి చెట్టు గుద్దేస్తే కాలో చెవి ఇరిగిపోయినా బతుకుతాం, పరిశుద్ధవాహం ఆగదు, జరుగుద్ది అని అన్నప్పుడు వామ్మో అన్నాడు డ్రైవరు. అని దగ్గరకు వస్తున్న కొద్దీ ఆయన కూడా ఒక డిసైడ్కి వచ్చేసాడు. సరే ఏమైతే అయింది, చెట్టు గుద్దేసేద్దాం. అదే లారీయో బస్సు వస్తే గుద్దితే ఎవరో బతకం, అటు పక్కన కాలువలో పోయినా మునిగిపోతాం, బతకడం. చెట్టు గుద్దేయటం మెరుగా. లాస్ట్లో ఏం చేశాడు, అయ్యా దగ్గరకు వస్తుంది చెట్టు గుద్ది తిప్పు తిప్పు అని అంటుంటే స్టీరింగ్ గట్టిగా తిప్పుతుంటే తిరగట్లా, స్టీరింగ్ కూడా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు అనుకున్న కది చనిపోవటం ఖాయమో, ఇక మమ్మల్ని బతికించేవాడు ఎవడు లేడు, అక్కడ పరిశుద్ధవాహం ఆగిపోతుంది అనుకొని ప్రభువా అన్న, కళ్ళు మూసుకొని ప్రభువా అన్నాను. అప్పటికే నేను ప్రభువా అన్న సమయానికి చెట్టు దాటిపోయింది, 20 అడుగుల దూరం కూడా వెళ్ళిపోయింది. 20 అడుగుల దూరం దాటిపోయిన జీబు, అంత స్పీడ్కి వెళ్తున్న జీబు సడన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. నా ప్రార్థన విని దేవుడు ఆలకించాడు. ఆగి ఏ చెట్టు అయితే కోల్పోయినామో అనుకున్నామో ఆ చెట్టుకి వెనక నుంచి వచ్చి చెట్టు గుద్దింది. చెట్టు గుద్దితే కొమ్మ ఇరిగి జీబులోకి వచ్చి మా బామ్మర్దికి తలకి ఇలా గీసుకుపోయింది, అంత రక్తమే. అప్పుడు నా వాచ్ తెగిపోయి ఎక్కడ పడిందో, నా కళ్ళజోడు ఊడిపోయి ఎక్కడ పడిందో, నా కాళ్ళు పోయి డాష్ బోర్డు గుద్దుకున్నాయి. ఇటు చూస్తే డ్రైవర్ లేట్ పారిపోయాడు. బేభత్సమైంది. అప్పటికి 9:30 అవుతుంది, ఆ ప్రాంతం 9:30, 10 అవుతుంది సుమారుగా. మాకు యాక్సిడెంట్ ఎప్పుడైతే అయ్యిందో మా అబ్బాయికి ఏం కాలేదు, నాకు మాత్రం కొంచెం దెబ్బలు తగిలినాయి. అయితే నేను అప్పుడు దేవుడికి అనుకుంటున్నాను, ప్రభువా ఈ నా బామ్మడికి దెబ్బ తగిలింది, ఎలాగా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయాలి, అక్కడ పరిశుద్ధవాహం జరుగుతుంది, ఈ తుఫాన్ ఏంటి, బీభత్సం ఏంటి, ఆటంకాలు ఏంటి ప్రభు అనుకున్నప్పుడు చూడండి, దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో నాకు యాక్సిడెంట్ అయిన 1/2 గంట 20 నిమిషాల్లో ఆకాశం మేఘాలు ఇటు వెళ్ళిపోయినాయి. ఆకాశం చక్కగా కనపడుతుంది, సూర్యుడు చక్కగా కనపడుతున్నాడు. అప్పటి వరకు ఉన్న బీభత్సమైన భయంకరమైనటువంటి తుఫాను మాయమైపోయింది. అంటే ఆ తుఫాన్ని నా కొరకే సృష్టించాడు, నా కొరకే దాన్ని పంపించాడు. ఎందుకంటే నేను అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఇప్పుడు గనక నేను చనిపోతే ఖచ్చితంగా పాతాళానికి పోయేవాడిని. కారణం ఏంటంటే నేను బాప్తిసం తీసుకోలే. నేను బాప్తిసం తీసుకుంటా చనిపోతే నేను పాతాళానికి పోవాలి, నరకానికి పోవాలి. నేను చనిపోవడం నీకు ఇష్టం లేక, నరకానికి పోవడం ఇష్టం లేక నీవు నన్ను ఇప్పుడు నా కళ్ళు తెరిపించావు. ఈ యాక్సిడెంట్ ద్వారా నా కళ్ళు తెరిపించి బాప్తిసం తీసుకోవడానికి ఒక గొప్ప సమయాన్ని ఇచ్చావు, ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించి. అంటే నేను నశించిపోవడం నీకు ఇష్టం లేదు, అందుకని ఈ యాక్సిడెంట్కి గురి చేసి నా కళ్ళు తెరిపించి బాప్తిసం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియపరిచి ఇప్పుడు బాప్తిసానికి సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు నా అంతరంగంలో మార్పు ఏంటంటే, ఇప్పుడు నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతా కదా, నేను నశించిపోవటం దేవుడికి ఇష్టం లేక తుఫాను ద్వారా నాకు బుద్ధి చెప్పి వెంటనే బాప్తిసం తీసుకోవడానికి దేవుడు నన్ను ఇప్పుడు సిద్ధపరిచాడు. ఈ కార్యక్రమాలు అవ్వగానే వెంటనే మదిరి వెళ్ళిపోయి చర్చికి వెళ్ళాను, ఎబ్రో చర్చికి వెళ్ళి, అయ్యగారు నాకు బాప్తిసం ఇవ్వండి, నాకే కాదు నా భార్యకి నాకు ఇద్దరికి ఇవ్వండి అన్నాడు. ఆ పాస్టర్ గారు అన్నారు, అయ్యా మీ ఇద్దరికి బాప్తిసం ఇవ్వటం అంటే చాలా కష్టం, ఎందుకంటే వేరే పాస్టర్లు రావాలి, చాలా ఖర్చు అవుతుంది, మరి ఇద్దరికి బాప్తిసం ఇవ్వటం అంటే చాలా కష్టమయ్యా అంటే,
ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంతమంది పాస్టర్లని మీరు పిలుచుకోండి, నాకైతే ఆ విషయాలు తెలియదు, ఎంత ఖర్చు అయినా నేను భరిస్తా, నాకు బాప్తీసం ఇవ్వడానికి. అప్పుడు ఆయన మా యొక్క పట్టుదల చూసి ఇది బాప్తీసం ఇవ్వకపోతే ఊరుకునేటట్టు లేరని, అయ్యా వచ్చే వారం నేను ప్రకటన చేస్తా, చర్చిలో ప్రకటన చేస్తాను, ఇంకా మీతోటి ఎవరైనా బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉంటే సిద్ధపడండి అని ప్రకటన చేస్తాను, అప్పుడు వారికి మీకు కలిపి బాప్తీసం ఇస్తానండి నెక్స్ట్ వారంలో అని మాట ఇచ్చాడు. సరేలే అనుకున్నాం. నెక్స్ట్ వారం బాప్తీసానికి ప్రకటన చేస్తే మేము కాక 31 మంది రెడీ అయ్యారు ఆ రోజుల్లో. ఏ సంవత్సరం? దాదాపు 97వ సంవత్సరం. అప్పుడు అనేకులు బాప్తీసాలు, మా ఇద్దరితో 33 మంది బాప్తీసాలకు సిద్ధపడ్డారు. అప్పుడు సంఘంలో కొన్ని వందల మంది ఉన్నాం. ఇంతమంది కూడా ఊరేగింపుగా చర్చి దగ్గర నుంచి ఆ ఏరు వరకు కూడా పాటలు పాడుకుంటూ ఊరేగింపుతో ఆ ఏరు దగ్గరికి వెళ్తున్నాం బాప్తీసాల కోసం. అసలు ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, వీళ్ళెవరో, ఏంటి ఇలా వెళ్తున్నారేంటి, ఈ పాటలేంటి, వీళ్ళెవరో క్రైస్తవుల, చర్చికి వెళ్ళేవాళ్ళ, ఆహా అంటే అంతవరకు ఇలా చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇంతమంది బాప్తీసాలు ఆ చర్చి చరిత్రలో లేదు. ఫస్ట్ బాప్తీసాలు మా ద్వారానే 33 మంది బాప్తీసాలు. సరే, అంత ఊరేగింపుగా గొప్పగా వెళ్ళాం, మాకు బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు. నేను బాప్తీసం ఏట్లో దిగి పైకి వస్తుంటే కొంతమంది సహోదరులు చూసి అన్నారు, అయ్యా మీ ముఖం ఇవాళ ప్రకాశిస్తుంది అన్నారు. నా ముఖం ప్రకాశించడం ఏంటి అని నేను అనుకున్నా, వీళ్ళు పొగుడుతున్నారులే అనుకున్నాను. సరే, ఏరు దాటి అంటే పైకి వచ్చి బట్టలు మార్చుకోవడానికి దగ్గరికి వెళ్తుంటే ఇంకా 2 సహోదరులు వచ్చి, అయ్యా ఈరోజు మీ ముఖం చాలా ప్రకాశవంతంగా ఉంది, చాలా గొప్పగా కనపడుతుంది, రోజులా లేదు అని అంటే, వీళ్ళు పొగుడుతున్నారు, ఏదో ఉంది అనుకున్నానే కానీ అపార్థం చేసుకున్నాను. కానీ అది వాస్తవం నాకు తెలియదు. కానీ అట్లా బాప్తీసం అయిపోయింది. బాప్తీసం అయిన తర్వాత 4వ దినాన నూజివేడు పరిశుద్ధ వివాహానికి మేము వెళ్ళాం. పరిశుద్ధ వివాహం మా కజిన్ సిస్టర్ యొక్క అమ్మాయి వివాహం. వెళ్ళినప్పుడు మా కజిన్ సిస్టర్, ఓన్ సిస్టర్ అంటే మాకు, ఆమె కూడా కజిన్ సిస్టర్ అవుతుంది, ఆమె విగ్రహారాధికురాలు. ఆమె నా పక్కకి చేరి, అరే నీవు మన కులంలో చెడబుట్టావురా అంది. నేను చెడబుట్టడం ఏంటి, మీరు మంచిగా పుట్టడం ఏంటి, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశానంటే, నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావు కదరా అంది. అవును, యేసు ప్రభువు నమ్ముకుంటే అదేరా, అదే వాళ్ళు ఎవరి దేవుడు కూడా అంత మాత్రం మీకు ఏమి ఇంగిత జ్ఞానం లేదు మీకు. అసలు మన కులం ఏంటి, మన వ్యవహారం ఏంటి, మన ఆచారాలు, మన పద్ధతులు ఏంటి, యేసు ప్రభువుని చర్చికి వెళ్ళటం ఏంటరా అసలు, ఆ దేవుడు ఎవరి దేవుడు అంత మాత్రం తెలియదా మీకు? మరి నన్ను అంటుంది, మరి సొంత చెల్లెలు కూతురు పెళ్ళికి వచ్చింది పరిశుద్ధ భాగానికి, మరి ఆ చెల్లెలు ఎందుకు అనట్లే, నన్ను ఎందుకు అంటుంది, పిన్ని కొడుకుని కజిన్ బ్రదర్ని అంటుంది, సొంత చెల్లెలు అన్నట్లే, అవంటే బాగోదని నన్ను అంటుంది. నేనన్నాను, ఆ ప్రభువు గురించి నీకేమైనా తెలుసా? నాకే అంతంత మాత్రం తెలుసు, నీకు అసలు ఏం తెలియదు, నీకు తెలియకపోతే మాట్లాడుకుండా ఉండాను. ఆ దేవుని గొప్పతనం నీకు తెలియదు, నువ్వేదో రాముడు, కృష్ణుడు, దేవుడు, వీళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు. దేవుడు అనేవాడు ఎలా ఉండాలో నీకు తెలుసా? అసలు దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటో నీకు తెలుసా అని ప్రశ్నించా. ఏంటంటే నేను రాముని గురించి తెలుసు, కృష్ణుడి గురించి తెలుసు, శ్రీనివాసుడు గురించి ఇవన్నీ చదివినోడే, ధ్యానించినోడే, పూజలు చేసినోడే, కానీ నీ దేవుడి గురించి నాకు తెలుసు, నేను నమ్మిన యేసు ప్రభుని గురించి నీకు తూతా కూడా తెలియదు, మాట్లాడకన్నాను. ఏంటి మీ దేవుడు గొప్పతనం అంది. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు ఎప్పుడు ఏకరీతిగా ఉండే దేవుడు, భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన దేవుడు అని ఆ దేవుని గురించి నాకు అంతంత మాత్రం తెలుసు, ఎక్కువ తెలియదు. అప్పుడు ఆ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ దేవుడు అనేవాడికి భార్య బిడ్డలు ఉండరు, ఈ రాముల్లాగా కృష్ణుల్లాగా ఇలా ఉండరు. దేవుడు అనేవాడు పరిశుద్ధుడు ఉంటాడు, ఆయనకి భార్యలు ఉండరు, పిల్లలు ఉండరు, సంసారం ఉండదు, కుటుంబం ఉండదు. అది దేవుడు, నీకేం తెలుసు అని తెలియని జ్ఞానంతో, అవగాహన లేని మాటలతో, నేను నాకు తెలిసినంతతో మాటలతో వాదించా. ఆమె సమాధానం చెప్పలేక మౌనంగా ఉంది, ఇక మాట్లాడటం మానేసింది. అప్పుడు వివాహం అయిపోయిన తర్వాత నూజివేడ్ నుంచి మధ్య రావాలంటే తిరువూరు నుంచి రావాలి, 3 గంటలు పట్టుద్ది మాకు. ఆ నూజివేడ్ పట్టణం వదిలిపెట్టి బయటికి రాగానే బస్సులో ఆ రోజు కండక్టర్ వెనమాల సీట్లో, అది డ్రైవర్ సీట్ వెనమాల కండక్టర్ ఉన్నాడు, ఒక పక్క నేనున్నాను, ఒక పక్క మా భార్య, మా బాబు,
ఒక సీట్లో కూర్చున్నారు, ఇంకెవరు లేరు బస్సులో. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏది న్యూజివేడ్ టౌన్ దాటగానే బయటికి రాగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించింది నేనే, ఆ అపాయములో, ఆ ప్రాణాపాయములో నిన్ను కాపాడింది నేనే. నువ్వు నా సాక్షిగా ఉండు, నువ్వు నా సాక్షిగా ఉండి నా సాక్ష్యం చెప్పు అని న్యూజివేడ్ పట్టణము నుంచి తిరువూరు నుంచి మదర్ వచ్చే వరకు కూడా దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు 3 గంటలు. నాకు దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే, ఒక మనిషి మాట్లాడితే కొంచెం దూరం వెళ్ళే వరకే వినపడుతుంది, తర్వాత వినపడదు. ఎందుకంటే ఈ మనిషి శరీరంతో ఒక చోట ఉంటాడు కాబట్టి అంత దూరం ఆయన స్వరం వినిపించలేడు. కానీ మన దేవుడు న్యూజిలాండ్ నుంచి మధుర వచ్చే వరకు మాట్లాడుతున్నాడంటే, ఆయన స్వరం నాకు వినిపిస్తున్నాడంటే ఆయన మనిషి లాంటి వాడు కాడు. ఆయన ఎలాంటి వాడు? అంతటా ఉన్నవాడు, సర్వంతర్యామైన దేవుడు. కాబట్టే మనం ఎక్కడున్నా అక్కడ ఆయన ఉంటాడు అని రుజువుపరిచాడు నాకు. నువ్వు ఏమన్నాడు? నువ్వు సేవించుచున్న దేవతలు దేవుళ్ళు కారు, నువ్వు పూజించున్న విగ్రహములు దేవుళ్ళు కారు, దేవుడని నేనే భూమి ఆకాశం సృష్టించిన యేసును అన్నాడు. ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటి, ఆ దేవుని యొక్క గొప్ప లక్షణాలు ఏంటి నాకు రుజువుపరుస్తున్నాడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి. ఆ స్టీరింగు బ్రేక్ ఫెయిల్ అయినా, చెట్టు ఆధారం కోల్పోయినా, అంత 20 అడుగులు దూరం పోయినా బండిని కంట్రోల్ చేశాడు. ఏ ఆధారం అయితే కోల్పోయాడో అక్కడ తీసుకొచ్చి మళ్ళీ వెనక గుద్దిచ్చాడు, నా ప్రాణాన్ని కాపాడాడు. నేను దేవుణ్ణని రుజువుపరిచాడు. నాకు అసాధ్యమైనది ఏదీ లేదని రుజువుపరిచాడు. ఆ రోజున నేను దేవుడు అంతటా ఉంటాడు. అందుకని ఏ దేశంలో ఉండి, ఏ ప్రాంతంలో ఉండి, ఎక్కడుండి ప్రార్థన చేసినా వింటాడంటే ఆయన అంతటా ఉన్నవాడు. కాబట్టి ఆకాశంలో ఉండి ప్రార్థన చేసినా, సముద్రం ఉండి ప్రార్థన చేసినా, భూమండలంలో ఎక్కడుండి ప్రార్థన చేసినా అంతటా ఉన్నవాడు. కాబట్టి ఎక్కడ ఉండి ఎవరు ప్రార్థన చేసినా ఆయన వినే దేవుడని రుజువుపరిచాడు. తర్వాత అది అయిపోయి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఎప్పుడు ఉండే దేవుడను, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడనని నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు ఒక సందేహం ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఉండే దేవుడు అయితే నాకు ఇప్పుడు కనపడు, నీవే దేవుడు అని పూర్తిగా నమ్ముతానని నేను ఆ సందేహం కూడా తీర్చుకోవడం కోసం దేవుని ప్రశ్నించడం, ప్రార్థించడం మొదలుపెట్టా. ప్రభువా, నువ్వు ఎప్పుడుండే దేవుడు అయితే నాకు కనపడవా? నేను అప్పుడు 2000 సంవత్సరాల క్రితం పుట్టుంటే నేను చూసేవాడినేమో, ఇప్పుడు పుట్టాను, ఇప్పుడు నేను చూడాలంటే మరి నువ్వు ఎప్పుడు ఉండే దేవుడు కాబట్టి నాకు కనపడు అని నేను దేవునికి ప్రార్థన చేస్తుండగా ఒక వారం, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం, 2 వారాలు, 3 వారాలు, నెల అలా గడిచిపోతూ ఉంది. ఇంతలోకి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా సేవ చేయి అన్నాడు. నీవు నా సేవ చేయి. ధనము శాశ్వతం కాదు, కిరీటం కలకాలం ఉండదు, నా మంద మీద మనసు ఉంచమని వాక్యానుసారంగా పిలిచాడు. పిలిస్తే అప్పుడు నేనంటున్నాను, ప్రభువా, నీ గురించి నాకు ఏమి అవగాహన లేదు, తెలియదు, పరిశుద్ధ గ్రంథం గురించి నాకు అవగాహన లేదు ప్రభువా. పాత నిబంధన అంటే ఏంటో, కొత్త నిబంధన అంటే ఏంటో తెలియదు, ఏ గ్రంథం ఏంటో, ఏ ప్రవచనాలు ఏంటో, ఏ ప్రవక్త అంటే ఏమీ తెలియదయ్యా, నేనేం సేవ చేయను, నేను ఎలా చేయగలనయ్యా, నేను చెప్తే ఎవరింటారయ్యా అని దేవుని ప్రశ్నిస్తున్నా. ఒక పక్కేమో దేవుడు ప్రత్యక్షం కావాలి, నువ్వు ఇప్పుడు ఉండే దేవుడు అయితే నాకు కనబడని. ఈ 2 అంశాలు బట్టి నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. 1 వారం కాదు, 2 వారాలు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు. ప్రతిరోజు 9:30-10కి ప్రార్థన ప్రారంభిస్తే అర్ధరాత్రి దాటిపోయేది. ప్రతిరోజు కంటిన్యూగా, అప్పుడప్పుడు కాదు, కంటిన్యూగా 3 నెలలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రాత్రి నాకు కల ఏంటంటే పరలోకాన్ని చూపించాడు, మహిమగల మందసాన్ని చూపించాడు. పరలోకంలో ఉన్న మహిమగల మందసాన్ని. బైబిల్లో మహిమగల మందసాన్ని చూసిన వారు ఎవరు? ఒక్క మోషే. అది దర్శనములో ఆ సేనా కొండ మీద ఉండగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నేను చూపించుచున్న దర్శనములు చూపించుచున్న ఆ మందసమునకు సమరూపమైనదిగా నమూనా దానిలాగా నువ్వు ఇక్కడ తుమ్మకర్రతో చేసి దాన్ని బంగారముతో పొదుగు అని ఆ మహిమగల మందసాన్ని పరలోకంలో ఉండి చూపించింది ఒక్క మోషేకి మాత్రమే. బైబిల్లో ఇంకెవ్వరికి చూపిలా. ఈనాటి వరకు కూడా ప్రపంచంలో ఎవరు చూశానన్నవారు లేరు.
అని నాకు తెలీదు, ఇతరులు అంటుంటే నాకు తెలిసింది. ఆ మహిమగల మందసం పరలోకం చూసినప్పుడు తెల్లవారి చర్చికి వెళ్ళి పాస్టర్ గారితో చెప్పాను, అయ్యా నాకు రాత్రి పరలోకం కనబడింది, మహిమగల మందసం నాకు దేవుడు చూపించాడంటే అప్పుడు ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయి, అయ్యా నువ్వు ఎంత ధన్యుడు అయ్యా, నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, నువ్వు మన భక్త్ సింగ్ గారే చూడలేదయ్యా, మన భక్త్ సింగ్ గారికే చూపించలేదు దేవుడు, దేవదాస్ అయ్య గారు లాంటి వాళ్ళకి చూపించలేదు. పెద్ద పెద్ద భక్తులు, ప్రవక్తలు, సేవకులు ఉన్నారు మన రాష్ట్రాల్లో, దినకరం గారు ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. నేను మహిమగల మందసాన్ని చూశానన్న వాళ్ళు ఎవరూ లేరు, ఆ మందసాన్ని నీకు చూపించాడా, నువ్వు ఎంత ధన్యుడు అయ్యా అని అంటే నాకు దాని విలువ తెలియదు. కాబట్టి నేను కూడా దాని గురించి అంత గొప్పగా ఫీల్ అవ్వాల, నాకు తెలియదు. చూపించాడంటే చూపించాడంతే, ఎందుకు చూపించాడు, దాని ప్రాధాన్యత ఏంటనేది నాకు అవగాహన లేదు. అయితే నాకు ఇంటికి వచ్చిన తర్వాత నా ప్రశ్న ఏంటంటే, ప్రభువా నువ్వు సృష్టించిన పరలోకం కాదు, మందసం కాదు, వీటన్నిటిని సృష్టించిన నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు చూపించు, నువ్వు నాకు కనపడు, ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఉండే దేవుడు అన్నావు కాబట్టి నాకు కనపడు అని ప్రార్థన మళ్ళీ కంటిన్యూ చేసి ఆపల. 3 నెలల తర్వాత 6 మాసాలకి ఒకరోజు నేను సాయంత్రం వరకు నేను షాపులో ఉండి, సాయంత్రం 6:30 అవ్వగానే మా తమ్ముడిని షాపులోకి పిలిచి ఆ షాపు మావాడికి అప్పచెప్పేసి నేను సువార్తకి వెళ్ళేవాడిని, సువార్త ప్రకటించేవాడిని. కొత్త దినాల్లో ప్రతిరోజు ఏదో ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. ప్రకటించేసి ఇంటికి వెళ్ళేవారు 10 అయింది. 10 అయిన తర్వాత ఇంటికి వెళ్ళి గబగబా స్నానం చేసి భోంచేసి 10:30కి మళ్ళీ మోకరిల్లా. 10:30కి మోకరిల్లితే తెల్లవారుజామున 3 అయింది. ఓపిక లేదు, నేను ప్రార్థించడానికి ఓపిక లేక అలా తూలిపోతుంటే అయ్యో కింద పడిపోతాను ఎందుకని ఆ మంచానికి ఆనుకున్న నేను పైకి లేచి మంచం మీద అలా పనుకున్నాను. అలా పడుకున్న మంచం వేసి అంతే, ఎదురు తలుపులేసి ఉన్నాయి, టవర్ బోల్ట్ పెట్టుంది, గడి పెట్టుంది. సాష్టాంగ దర్శనం యేసు ప్రభువారు నాకు నిలువు దర్శనం కనపడ్డారు. అబ్బా ప్రభువా నువ్వా అని తన్మయించింది నేను ఆ ప్రభువుని చూడగానే. అయితే నా కాళ్ళు అటువైపు ఉన్నాయి, ఎంపటే కాళ్ళు ముడుచుకుంటుంటే ప్రభు అన్నారు అలాగే ఉండు అన్నాడు. మళ్ళీ కాళ్ళు ముడుచుకున్నోడిని మళ్ళీ కాళ్ళు చాపా. ప్రభు కదలటం మొదలుపెట్టాడు. నాకెళ్ళి అమ్మో ప్రభు నా కాళ్ళకెళ్ళి వస్తున్నాడు, నా కాళ్ళు తగులుతాయని మళ్ళీ లేచి కాళ్ళు ముడుచుకుంటుంటే ప్రభు అన్నాడు అలాగే బాబు అలాగే ఉండవు అని అంటుంటే మళ్ళీ పనుకొని కాళ్ళు అలాగుంచా, అలాగే ఉండు అన్నాడు. ఇక అలాగ నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు, తల దగ్గరికి వచ్చి ఏం చేస్తారా అని ప్రభువుని చూస్తున్నా నేను. ఇది దర్శనం కాదు, కల కాదు, ప్రత్యక్షం. చూస్తుంటే అప్పుడు ప్రభు తన చేతిలో ఉన్న బైబిల్ని చేతిలో పెట్టి ఎలా అన్నాడు. అదృశ్యమైపోయింది బైబిల్. నా నోరు తెరిచి నోట్లో పోశాడు. నోట్లో పోసి నా దవణ్ణి ఎలా టంగును మూశాడు. ఆయన చేతులతో నా ముఖాన్ని తాకాడు, నా నోటిని తాకాడు. ఆ సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆ యేసు ప్రభు యొక్క చేతిలో స్పర్శ నేను పొందా అనుభవంగా, కలగాదు, దర్శనం కాదు. నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాను నేను. అలా దవణ్ణి ఇలా అనేసాడు, టబ్బ సౌండ్ వచ్చింది, అదృశ్యమైపోయాడు. ఇప్పుడు చూడండి, నువ్వు ఎప్పుడు ఉండే దేవుడు అయితే నాకు కనపడన్నాను, కనపడ్డా లేదా? ఆ డౌట్ క్లియర్ చేశాడు. నువ్వు సేవకు పిలిచావు, నాకేం తెలియదన్నా, బైబిల్ తెలియదన్నా. ఏం చేశాడు? బైబిలే తినిపించేశాడు. ఇక చెయ్యి సేవ అన్నాడు. ఇది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి తమిళనాడు రాష్ట్రం వెళ్ళాం. సౌత్ ఇండియాలో మెయిన్ చర్చిలు చూడటానికని వేళంగని అట్లా కరూరు మీదుగా అట్లా కోయంబత్తూరు అటు వెళ్ళాము. దెనుగారు ప్రార్థనా గోపురం ఉంటుంది అక్కడ కోయంబత్తూరులో, అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ రోజు వెళ్ళి ఆ విగ్రహం ఎదుట ఆ కాలేజీ గ్రౌండ్లో చాలా బాగుంటుంది. అది 25 ఎకరాల భూమి, 25-30 ఎకరాల భూమి. అది ఆ సిచ్యువేషన్, ఆ గుడి, తర్వాత యేసుప్రభు వారి యొక్క విగ్రహము, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి అక్కడ సాష్టాంగపడి నమస్కారం చేసి వచ్చా, ప్రభువుని వేడుకున్నా. వెళ్ళి కోయంబత్తూరు టౌన్లోకి వెళ్ళి లాడ్జ్లో రూమ్ తీసుకొని అక్కడ పనుకుంటే ఆ రాత్రి దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు. చనిపోయిన వ్యక్తిని నేను బ్రతికిస్తున్నట్టు చూపించాడు. తెల్లవారి ఒక సహోదరు ఉంది, మా కజిన్ సిస్టర్, ఏదో నిజువెళ్ళి పెళ్లి జరిగించిన తల్లి. అక్కయ్య నాకు ఇలాగా దర్శనం వచ్చింది రాత్రి. ఏంటంటే, మరే నీకు దేవుడు స్వస్థత వరం ఇచ్చాడురా,
చచ్చిపోయిన వాళ్ళని లేపేస్తున్నావు నువ్వు, నువ్వు చాలా ధన్యుడు రా నువ్వు, దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు, ఆ దర్శనం చాలా గొప్పది అని అన్నది. నాకు అర్థం కాలే. నెక్స్ట్ రెండో రోజు పళని వెళ్ళాం. అంటే కొన్ని వందల అడుగులు ఎత్తు ఉంటుంది పర్వతాలు. పళని, కొడైకెనాల్ పర్వత శ్రేణి. పైన లాడ్జులు ఉన్నాయి, పైన హోటళ్ళు ఉన్నాయి, పైన పార్కులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళాం. ఆ రాత్రి అక్కడ ఉన్నాం. ఇది గుర్రాల మీద, ఏనుగుల మీద ఎక్కి అటు సారి తీసి అటు తిరిగి వచ్చేసి మళ్ళీ లాడ్జిలో పనుకుంటే మళ్ళీ రెండో రోజు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళే లేపినట్టు. రెండో రోజు కూడా సేమ్ అదే దర్శనం. మళ్ళీ అడిగాను, ఏంటక్క నాకు ఇలా చూపిస్తున్నాడు అంటే, నువ్వు చాలా ధన్యుడురా, నువ్వు చచ్చిపోయిన వాళ్ళనే లేపుతున్నావు అంటే దేవుడు నీకు మంచి గొప్ప స్వస్థత వరం ఇచ్చాడు అని అన్నది. తర్వాత కొడైకెనాల్ నుంచి కిందకి దిగిన పళని. ఆ పళనీకి వచ్చిన తర్వాత అక్కడ ఆ టౌన్లో మళ్ళీ ఒక రోజు ఉన్నాం. మూడో రోజు కూడా దేవుడు సేమ్ అదే దర్శనం చూపిస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపినట్టు. నాకు రోజు అదే దర్శనం ఏంటని నాకు అర్థం కట్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నాలుగో రోజు మళ్ళీ చెన్నై వెళ్ళాం. చెన్నై వెళ్ళి మాతో పాటు ఉన్న ఒక సహోదరి, అంటే దేవుడిని నమ్ముకోదు కానీ అభిమానం, మాతో పాటే తిరుగుతుంది ఈ చర్చిలన్నీ. లాస్ట్లో అంది, మీ చర్చిలు 6 రోజులు తిరుగుతున్నారు కదా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాను కదా, ఒక జైలు వెళ్తే సినీ స్టోరీకి వెళ్దాం, మీరు కూడా రండి చూసొద్దాం అని అంటే, సర్లే మరి 6 రోజులు మాతో తిరిగిను కదా, నీ గురించి 2 గంటలు ఏముంది, మరి సాయంత్రం ట్రైన్ ఉంది కదా వెళ్ళిపోతాం కదా అని వెళ్తుంటే, ఆటో వాడు ఏం చేశాడంటే గ్రీన్ వేస్ రోడ్డు ప్రేయర్ టవర్, దినకర్ ప్రేయర్ టవర్ రాగానే అక్కడ ఆపేశాడు. ఎందుకు ఆపినవయ్యా అంటే వాడు అంటాడు, అయ్యా ఇది దినకర్ ప్రార్థనా గోపురం, చాలామంది వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుంటారు, మీరు కూడా చేయించుకుంటారేమోనని ఆగా. ఒకరు వద్దని చెప్పండి ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను అన్నాడు. అయ్యో బాబు, ఎంతమంది అడిగినా మాకు తెలియదు అన్నారు, ఇది చూడాలని 3 రోజులు తపన చెందుతాను, నువ్వు అడక్కోకుండా తీసుకొచ్చి ఆపేవు కాబట్టి బాబు నీకు వెయిటింగ్ ఛార్జ్ కూడా ఇస్తాను, నువ్వు కొంచెం వెయిట్ చేయ, మేము వెళ్ళి ప్రార్థన చేయించుకొస్తామంటే వెళ్ళరండి అన్నాడు. మేము వెళ్తే ఒక్కొక్క ఫ్యామిలీ రమ్మన్నాడు. ఒక్కొక్క ఫ్యామిలీ వస్తే నేను నా భార్య ఆ ఛాంబర్లోకి వెళ్తాను. ఇంకా తలుపు పూర్తిగా తెరవలేదు, నేను కాలు లోపల పెడుతున్నాను అంతే, ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఆ పాస్టర్ గారు నన్ను చూడలేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, నీ అవసరాలు ఏంటి ఏమీ అడగలేదు, నన్ను కళ్ళతో కూడా చూడలేదు. నేను గదిలోకి వెళ్ళగానే నాకు చేతులెత్తి ప్రవచిస్తూనే ఉన్నాడు నా గురించి. నేను వెళ్ళి ఆయన ప్రవచన వాక్యాలు ఇంటే నాకు ఆశ్చర్యమైపోయి కళ్ళంపడి నీళ్ళు వస్తున్నాయి. నా ఎంపడే నా భార్య వచ్చేసి కూడా ఆ మాటలు విని తన్మయం చెందుతున్నాను. ఏమంటున్నాడంటే, నువ్వు అనేక రోగుల్ని స్వస్థపరుస్తావు, అనేక దేవుళ్ళు ఎల్లగొడతావు, అనేక ఆత్మలు రక్షిస్తావు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ముందు పక్కన ఆవరించుంటున్నాడు, ఈ సంగతులు నీకు తెలియజేయడం కొరకే నేను నా మందిరంలోకి రప్పించుకున్నానని ప్రవచిస్తున్నాడు ఆయన. నేను ఎవరినో నా మొహం చూడలే, నా పేరు అడగల, ఎక్కడి నుంచి వస్తానో అడగల, నా ప్రార్థన అవసరతలు ఏమీ అడగల, అసలు నన్ను చూడలేదు. ఎంటర్ కాకకు మునిపై నా గురించి చేతులెత్తి ప్రవచించాడు. అది అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ పెద్దలు ఉన్నారు ప్రేయర్ టవర్లో. ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటని మాట వరుసకు వచ్చినప్పుడు, ఇట్లా ఆంధ్ర నుంచి వచ్చానయ్యా, దేవుడు నాకు ఇట్లా నా సేవ చేయమంటున్నాడు, నాకేం బైబిల్ తెలియదు, నేను ఎట్ట సేవ చేయాలంటే నాకు వాక్యం చెప్పడం రాదు, నేను చెప్తే ఎవరు వింటారా అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు బైబిల్లో. యేసు ప్రభు శిష్యులు ఏ యూనివర్సిటీలో చదివారా, ఏ కాలేజీలో చదివారా, ఎక్కడైనా నేర్చుకున్నారా? యేసు ప్రభు చెప్తుంటే ఏమైతే విన్నారో, ఏమైతే చూశారో అవే చెప్పారు. అదే సేవ, అదే సువార్త. నువ్వు కూడా నీకేం తెలుసో, ఏం చదువుతున్నావో, ఏం వింటున్నావో అదే చెప్పు అని ధైర్యపరిచారు వాళ్ళు. అప్పటి నుంచి నేను చర్చికి వచ్చిన తర్వాత ఇక వాక్యం చెప్పడానికి, శనివారం ఉపవాస ప్రార్థన వస్తుందంటే, ఆదివారం ఆరాధన వస్తుందంటే భయపడేవాడిని నేను ఒకప్పుడు. కానీ ఇప్పుడు 6 రోజులు వాక్యం చెప్పే స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు నన్ను వాడుకోవటం మొదలుపెట్టాడు. ఎంతోమంది రోగులు, చేతబడి శక్తులు కలిగిన వాళ్ళు, దురాత్మల చేత, సాతాను చేత పీడించబడుతున్నవారు. ఈ మదిరి పట్టణంలో ఎవరికైనా దెయ్యం పట్టిందంటే నిరీక్షణాలయానికి వెళ్ళండి. ఇక్కడికి వస్తేనే స్వస్థతలు, విడుదలలు, ఒక పేరు ఇట్లా వచ్చేసింది. అలాగనే మోసుకొచ్చేవాళ్ళు హాయిగా వెళ్ళిపోయేవాళ్ళు, రిక్షాల మీద తీసుకొచ్చేవాళ్ళు మూటల్లాగా 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఉంటే స్వస్థతలు వచ్చే అద్భుతమైన రీతిలో స్వస్థతలు పొందిపోయేవాళ్ళు. అలాగే దేవుడు 3-4 ప్రారంభించిన సేవ
నాది ఒక సంస్థ కాదు, ఏ సంస్థ సపోర్ట్ లేదు. నా స్వతహాగా ప్లాట్లు అమ్మి, నా భూములు అమ్ముకొని, ప్లేసు కొనుక్కొని, చర్చి కట్టుకొని సేవ చేస్తున్నాను. ఈ విధమైన సేవ నేను చేస్తున్నప్పుడు మరి నాకు ఎవరూ సహకరించాల, ఏ సంస్థ నాకు సహకరించాల. నా ఆస్తులు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఈ ప్లాట్లు, ఈ చర్చి కట్టుకోవటం పెద్ద గగనం అయిపోయింది. అప్పుడు 2001లో నేను పరవస్తు సూర్యనారాయణ గారిని మధ్య ఫస్ట్ టైం సువార్త సభ పెట్టి తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆయన రాడే బాబు, నీ వల్లే అవుతుంది, మా వల్లే కావట్లేదని అనేక సంస్థల పాస్టర్లు చెప్పేవాళ్ళు. నేను అప్పుడు ఆయన దగ్గర స్వయంగా వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఆహ్వానించాను. ఆయన నా మాట ఇచ్చాడు, వచ్చాడు. నీ పేరేంటంటే దోసపాటి కృష్ణారావు అన్నాను. మ్యాథ్యూస్ అన్నాను. అసలు పేరేంటన్నాడు. కృష్ణారావు అన్నాను. నువ్వు వైశ్య కులం నుంచి రక్షించబడ్డావని ఇతరులకు ఎలా తెలుస్తుంది? నువ్వు కృష్ణారావు అని ఎందుకు తీసేసావు? పెట్టు, కృష్ణారావు కూడా పెట్టు. దోసపాటి మ్యాథ్యూస్ కృష్ణారావు అని పెట్టు, తప్పే ఉంది, మ్యాథ్యూస్ ఉంది కదా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన దగ్గర నుంచి మ్యాథ్యూస్ కృష్ణారావు అని కూడా పెట్టేసి అలా ఉంటుంది. నా పేరు అలా పాపులర్ అయిపోయింది. దేవుడు నేను సేవకు వచ్చిన కొత్త సందర్భంలో నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ప్రతిరోజు సాయంత్రం సువార్త ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు పవర్ కట్టింగ్ ఉండేది. గవర్నమెంట్ ఏం చేసిందంటే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా పవర్ కట్, 3 గంటలు. మనకు కావాల్సింది ఆ 3 గంటలు. ఆ 3 గంటలు కరెంట్ లేకపోతే సువార్త ప్రకటించలేను. 1 వారం 2 వారాలు చూసా, సువార్త ప్రకటించబడట్లేదు, ఆగిపోయింది. ప్రభువా మరి ఎట్లా మరి సువార్త ప్రకటించ కరెంట్ లేదు, మహిమ మగదు, మేము చెప్పేది ఎవరికి వినపడదు, మేము ఊరికి కనపడం, ఎవరు మాకు కనపడరు, ఎట్లా అని మేము ఏం చేసామంటే మధ్యలో సువార్త అంటే ఫాస్టింగ్ ప్రేయర్లో, ప్రభువా ఈ పవర్ కట్ మార్చు, మా సువార్త ప్రకటించడానికి ఎలాంటి ఆటంకములు ఉండకూడదు ప్రభువా అని మేము శనివారం నాడు ఉపవాస ప్రార్థన, ఇంకా ముందు రోజు నుంచి 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేశాం. మీరు నమ్ముతారో నమ్మరో 4వ రోజు కల్లా న్యూస్ పేపర్లో న్యూస్ ఏంటంటే పవరు కట్టింగులు టైమ్స్ మార్చేశాడు. 6 గంటల నుంచి 9 గంటల వరకు పవర్ కట్ ఉండేది కదా, ఆ కట్ తీసేసాడు. అంటే మా ప్రార్థన దేవుడు ఆలకించి అధికారుల హృదయాలు ప్రేరేపించి మాకు అనుకూలంగా స్పందింపచేశాడు. మళ్ళీ 4వ రోజు నుంచి మేము సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. అద్భుతాలు జరిగిపోయాయి. ఆ దేవుడు నాకు 3 రోజులు కూడా దర్శనాల్లో చచ్చిపోయిన వాళ్ళని ప్రార్థన చేస్తే బతికినారు కదా, అలాగే బతికారు. పాడి కూడా సిద్ధపరుచుకున్న వాళ్ళు బతికారు. మరి బసవతారక హాస్పిటల్లో చేతులు ఎత్తేసిన పేషెంట్లు బతికారు. ఇంకా విజయవాడలో కూడా డాక్టర్లు చేతులు ఎత్తేసి తీసుకుపోయినాం అన్నోళ్ళు ఆఖరికి లాస్ట్ తీసుకెళ్తున్నప్పుడు, ఇంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు మధ్యలో వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాడు బతికాడు. ఈ రోజు వరకు కూడా బ్రతికే ఉన్నారు వాళ్ళు సజీవ సాక్షులు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడని రుజువు అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగ దేవుడు తన సేవలో నన్ను ఆశీర్వదిస్తూ అనేక చోట్ల అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి, పల్లెటూర్లు కూడా వెళ్ళి, ఈ మదిర పట్టణ చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి అనేకులు వస్తున్నారు. ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. ఎంత పేద కుటుంబమైనా ఈ మందిరంలో అడుగు పెడితే వారు ఆశీర్వదించబడుతున్నారు. వాళ్ళు మొదటి స్థితి కొద్దిగా తుదకు మహావృద్ధి పొందుతూనే ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ విధంగా నా సేవను ఆశీర్వదిస్తూ అభివృద్ధిపరుస్తూ ఉన్నాడు. నేను సేవకు వచ్చిన కొత్తలో నా కుమారుడు మొహం కాలింది. సైతాన్ గాడు నన్ను నిరుత్సాహపరచడానికి, సేవకు రాకుండా, సేవ చేయకుండా ఆటంకపరచాలని వాడు పెద్ద ప్లాన్ వేసి నా కుమారుడు మొహం కాలింది. అప్పుడు మేము మధురలో ఉండి సేవ చేస్తున్నాం. మా అత్తగారు మా మామగారు వాళ్ళు హైదరాబాద్ మలకపేటలో ఉన్నారు. అప్పుడు మా బాబు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నాడు. ఆ దీపావళి పండుగ అప్పుడు ఆ టపాకాయలు, ఆ చిచ్చుబుడ్లన్నీ అట్లా కాలుతోటి నెడుతుంటే అది పేలి నా కుమారుడు ముఖానికి తగిలి నల్లగా అయిపోయింది. నా కుమారుడు ఎలా ఉంటాడంటే ఫుల్ వైట్గా ఉంటాడు, ఫారినర్గా ఉంటాడు. ఫారినర్ అంటే ఒప్పుకునేటట్టుగా ఉంటాడు, అంత తెల్లగా ఉంటాడు. కాలిపోయిన తర్వాత అంత అసహ్యం అయిపోయింది. ఆ మాట మాకు వినబడినప్పుడు మేము తట్టుకోలేకపోయినాం. ఒక్కడే కొడుకు, వాడు మొహం కాలిందంటే వాడి భవిష్యత్తు ఏంటి? మేము చాలా నిరాశ గురిపోయి ఈ మధ్య నుంచి హైదరాబాద్ వెళ్ళే వరకు ఏడ్చుకుంటే వెళ్ళాం. మా కుమారుడు మొహం చూడగానే పరితపించిపోయాను. ప్రభువా, సేవకు పిలిచావు, వ్యాపారం వదిలిపెట్టి వచ్చేసాను, సేవ ప్రారంభించాను, ఇదేంటి ప్రభువా?
అన్నీ ముంచుకున్న పరిస్థితుల్లో ఈ దారుణం ఏంటి, నా కుమారుడు భవిష్యత్తు ఏంటి, ఒక్కడే కొడుకు కదా అని మేము మహావేదనతో మా అత్తగారు మా మామగారు అక్కడ ఉండోళ్ళు ఆ ఏరియాలో ఉన్న విశ్వాసులు అందరిని 10 మందిని పిలిచి ప్రార్థన చేస్తున్నాం. గంటన్నర అందరం కలిసి ప్రార్థన చేశాం. మా అబ్బాయి మధ్యలోనే మోకరిల్లి అలాగే ఉన్నాడు. గంటన్నర అయినా కూడా మావాడు మోకరిల్లి దిగలేదు. మాకు డౌట్ వస్తుంది, ఏంటి ఇంతసేపు వాడు మోకరిల్లు మీద ఉన్నాడు, ఏమైనా అయిందా ఏంటి అని. ఇట్లా ఊపుతున్నా కూడా పలకట్లేదు, పిలుస్తున్నా పలకట్లేదు, చలనం లేదు, ఏమీ లేదు. మళ్ళీ మేము అనుకున్నాడు ఒక ప్రార్థనలో ఉన్నాం, మనం డిస్టర్బ్ చేయడం ఎందుకని మళ్ళీ తలా 10 నిమిషాలు ప్రార్థన చేసుకొచ్చాము. మళ్ళీ 1 గంట సుమారు మేము అందరం కలిసి ప్రార్థన చేసినాం. అప్పుడు దాదాపు 2.5 hours పైన మావాడు మోకరిల్లే ఉన్నాడు మధ్యలో. అప్పుడు మా కుమారుడు కేకలేస్తున్న ఊపుతున్న చలనం లేదు. అప్పుడు గట్టిగా గిచ్చి హితేష్ అని చెవులు అరిస్తే అప్పుడు తేరుకొని, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు మీరు, నేను ప్రభువుని అడుగుతున్నాను, ప్రభుతో మాట్లాడుతున్నాను, ప్రభువా నీవు నన్ను స్వస్థపరిచే వరకు నేను మోకరిల్లటం ఆపను, ప్రార్థించటం మానను అని నేను దేవుని అడుగుతున్నాను, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారనంటే అప్పుడు సిగ్గుతో తలంచుకున్నాం. మేము ప్రభువా మేము తప్పు చేశామయ్యా, నా కుమారుడు ప్రార్థన ఆలకించు ప్రభువా అని మేము మళ్ళీ వాడికి సహకరించాం. ఆ రాత్రి నా కుమారుడికి ప్రత్యక్షమై ముఖాన్ని ఎలా అంటే కాలిని నలుపంతా 1 నిమిషంలో రాలిపోయింది. ఎవరి మొహమైనా కాలితే చేయగాలిన కాలు ఎలా ఉంటుంది, జీవితాంతం ఉంటుంది మచ్చలు. నా కుమారుడిని 1 నిమిషంలో ఎలా అన్నాడు, మొత్తం రాలిపోయింది. తెల్లవారిపాటికి మొహం కాలినట్టే లేదు, మామూలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైన రీతిలో నా కుమారుడు స్వస్థపరిచాడు. నాకు అసాధ్యమైంది ఏదీ లేదు, భయపడకో అని నన్ను ధైర్యపరిచాడు సేవలో కొనసాగడానికి. నిరాశ నిస్పృహలకు గురి కాకుండా, అవిశ్వాసానికి గురి కాకుండా, సేవ ఆపకుండా ఉండటానికి దేవుడు అద్భుతమైన రీతిలో నా కుమారుడు స్వస్థపరిచి నన్ను ధైర్యపరిచి బలపరిచాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను వెనుదిరగను. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆగను. సేవకు వచ్చిన తర్వాత లక్షల్లో పేమెంట్ చేసినోడిని, కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు లక్షల్లో సంపాదించిన ఆటోమొబైల్ బిజినెస్ ఉన్నప్పుడు, సేవకు వచ్చిన తర్వాత నేను 10 రూపాయలు లేక భోజనము లేక 10 రూపాయలు లేక భోజనం మానేసిన రోజులు ఉన్నాయి. 4 రూపాయలు లేక టిఫిన్ మానేసిన రోజులు ఉన్నాయి. నా కుమారుడు చదువుకుంటున్నప్పుడు 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇవ్వలేని స్థితి నేను అనుభవించా. సేవకు వచ్చి ఎంతో పేదరికాన్ని అనుభవించా. అంటే పేదరికం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, పేదవాళ్ళు ఎలా ఉంటారనేది దేవుడు నాకు అనుభవపూర్వకంగా తెలియచేశాడు. పేదవాళ్ళు ఇంట్లో గుడిసెల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఈరోజు అన్ని పక్కా బిల్డింగ్లు అయిపోయినాయి. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆ పేదరికంలో నేను నిలబడ్డా దేవుడు మిమ్మల్ని క్రమంగా నన్ను సేవని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా సేవకు వచ్చిన తర్వాత ఎన్నో అనుభవాలు వింటాం కాదు, నా అనుభవాలతోటి ఇతరులను బలపరిచేవాడిని, ఇతరులకు నేను సహాయం చేసేవాడిని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నా సాక్ష్యం విన్నటువంటి మీరు అనేకులకు తెలియపరచండి. దేవుడెవరో బయలుపరచగలిగిన, రుజువుపరచగలిగిన శక్తివంతుడైన యేసుక్రీస్తు ఆయన అందరికీ దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని మీరు అందరికీ తెలియపరచండి. నేను ఈ ప్రాంతంలో మదిర పట్టణంలో అంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా నేను సేవ చేస్తూ అందరిని కూడా నా చర్చికి ఆహ్వానిస్తూ నేను ఆత్మీయంగా బలపరుస్తూ రక్షణ మార్గంలోకి నడిపిస్తూ ఉన్నాను. ఈ సేవ అంటే ఇక్కడ పేదవారి మధ్యలో నేను సేవ జరిగిస్తున్నాను. ఇక్కడ ఒక ఎంప్లాయీ లేడు, ఒక ఇంజనీర్ లేడు, ఎవరు లేరు, అంతా పేదలు కష్టపడి పనిచేసుకునేవారే. కాబట్టి ఎలాంటి వారి మధ్యలో నేను సేవ చేస్తున్నాను. కాబట్టి నా సాక్ష్యం వింటున్న మీరు ఎవరికైనా మీకు స్తోమత ఉన్న, ఆత్మచేత ప్రేరేపబడిన, ఇవ్వాలని సేవకు సహకరించాలని అనుకుంటే, దేవుని ప్రేరేపణ ఉంటే ఇవ్వండి. సహకరించవలసిందిగా హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాను. డిమాండ్ లేదు, ఇంకేదీ లేదు. దేవుని ప్రేరేపణ చేత మీరు ప్రేరేపబడితే ఇవ్వండి, మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మాకు సేవకు సహకరించమని వేడుకున్నా తప్ప నేను వేరే ఉద్దేశం కాదు. తర్వాత నా తర్వాత నా కుమారుడికి కూడా దర్శనం చూపించాడు. ఈ మదిర పట్టణంలో ఎంత పెద్ద చర్చి కట్టబోతున్నాడో, ఎంత పెద్ద సంఘం ఏర్పరచబడబోతుందో దేవుడు నా కుమారుడికి ముందుగానే దర్శనాలు చూపించాడు. అది కూడా నెరవేరుతాయి. నాకు ఈ స్థలాన్ని చూపించాడు.
ఈ స్థలంలో మందిరం ఎలా కట్టాలో చూపించాడు, దీనికి ఏం పేరు పెట్టాలో చూపించాడు, ఈ ప్రాంతం ఎలా డెవలప్ అయిందో చూపించాడు. అన్ని అక్షరాలు నెరవేరుస్తున్నాడు. కాబట్టి నా కుమారుడు పక్షమును కూడా దేవుడు నెరవేరుస్తాడు. అద్భుతంగా దేవుడు నా కుమారుని వాడుకోబోతున్నాడు. కాబట్టి ఆ విధంగా నా సేవ దినదినం వృద్ధి పొందాలని, నా కొరకు, నా సేవ కొరకు, నా కుమారుడు కొరకు, నా భార్య కొరకు మేము ఇంకా ఆత్మచేత నింపబడి అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, దేవుని మహిమార్థంగా ఈ సేవ జరిగించబడాలని మా అందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరందరూ దయచేసి ఈ వీడియో, ఈ సాక్ష్యాన్ని ఈ వీడియో ద్వారా మీరు అనేకులకు షేర్ చేసి అనేకులకు తెలియచేయండి. ఎందుకంటే అన్ని జనులు కూడా నా సాక్ష్యం ద్వారా బలపరచబడాలా, తెలుసుకోవాలి. నిజమైన దేవుడు యేసు ప్రభువు అనే తెలుసుకోవాలి. అందువలన మీరు కూడా ఒక సువార్త ఇండైరెక్ట్గా ప్రకటించిన వారు అవుతారు. నశించిపోతున్న ఆత్మలో రక్షించబడుటకు మీరు కూడా పాత్రలు అవుతారు. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం కూడా దేవుడు మీకు ఇస్తాడు. అలా షేర్ చేయండి. ఇలాగ నా సేవకు కూడా సహకరించవలసిందిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇదే నా నెంబరు, ఇదే ఫోన్పే నెంబరు, ఇదే అన్నిటికీ ఒకటే నెంబరు నాకు. కాబట్టి దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టి ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. మానసికంగా ప్రాబ్లం వచ్చేసింది. నాకు పిల్లలు పుట్టాకే నాకు ప్రాబ్లం వచ్చేసింది. ఏ విధంగా చనిపోవాలి, ఏ విధంగా చనిపోవాలి, ఎలా చనిపోవాలి, ఫ్యాన్ కూల్ వేసుకోవాలా, లేకపోతే షాక్తో పొడుచుకోవాలా, కరెంటు కట్టుకోవాలా, ఏ విధంగా చనిపోవాలి, ఇట్లా ఇదే ఆలోచనలు. నాకేమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏదీ లేదు. ఎందుకు ఇట్లా వస్తుంది అని సైకాట్రిస్ట్ దగ్గర మెడిసిన్ వాడాను, ఎక్కడా కూడా తగ్గలేదు. మందిరాలు కూడా ఎన్నో మందిరాలకు వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళా, విజయవాడ, మైలవరం, ఎక్కడా కూడా నాకు స్వస్థత రాలేదు. అయ్యగారు ఇక్కడ ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది. దానికి తోడు నేను మెడిసిన్ కూడా వాడుతూనే ఉన్నాను. మంగళగిరి ఎయిమ్స్లో నేను మెడిసిన్ వాడుతున్నా. చాలా వరకు మెడిసిన్ ద్వారా తగ్గింది. అయ్యగారు ప్రార్థన చేయడం వల్ల కూడా తగ్గింది నాకు. కానీ కేవలం ఇది దేవుని దైవాలు మాత్రమే నేను సజీవంగా ఉన్నానని సాక్ష్యం చెబుతున్నాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ టెస్టులు రాశారు. అన్ని ఒక కిడ్నీ రాను షుగర్ చాలేదు సార్ అని. లేదు మొత్తం చేయాల్సింది అయ్యి అని చెప్పాడు. సరే మీ ఇష్టం అండి అని టెస్ట్కి ఇచ్చినాం, బ్లడ్ ఇచ్చాక ఒక అర్ధగంటకి మళ్ళీ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ గారు వచ్చింది, వెళ్ళినాం. నాకు ఏమైనా ప్రార్థించుకుంటే ఉన్నా, తగ్గిందో తగ్గలేదో, ఎంత ఉందో మరి, పెరిగిందో 9 పోయి 10 అయిందో 12 అయిందో, మరి ఎట్టుందో మరి తగ్గిందో తగ్గదని అదొక బాధ అనిపిస్తుంది. తప్పుపరుస్తుంటే దేవుడు అనుకున్నాను. వెళ్ళాక మరి రిపోర్ట్ చూశాక ఫాస్ట్గా డాక్టర్ గారు అన్నాడు, ఏంటి సార్ మరి ఎట్లున్నాను? ఏం లేదయ్యా 1 పాయింటే ఉందన్నాడు. దేవుని స్తోత్రం.